వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ ట్యూటోరియల్. నేను మీ శ్రీన్ సార్ని. ప్రీవియస్ క్లాస్లో మనం బౌద్ధ మతం, జైన మతం ఈ రెండు మతాల గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఈ రోజు క్లాస్లో మనం బౌద్ధ కాలం ఉన్నట్టు విద్యా విధానం, అంటే బౌద్ధ కాలంలో విద్య ఎలా ఉండేది, అంటే విద్య యొక్క లక్ష్యాలు ఏంది, నెక్స్ట్ మనం విద్య యొక్క సిద్ధాంతం ఏంది, ఏ బోధనా భాష ఉపయోగించారు, బౌద్ధ కాలంలో ఉపాధ్యాయుని పాత్ర, విద్యార్థి పాత్ర, ఉపాధ్యాయునికి విద్యార్థికి మధ్య సంబంధం ఎలా ఉండేది, నెక్స్ట్ మనం ఎటువంటి బోధనా పద్ధతులు ఉపయోగించారు, నెక్స్ట్ మనం బౌద్ధ కాలంలో విద్యలో స్త్రీ యొక్క పాత్ర ఏంది, ఆ బౌద్ధ కాలం నాటి విద్య వల్ల మనకి లోపాలు, విద్య వల్ల లోపాలు ఏంది, లాభాలు ఏంది, వీటి మొత్తం గురించి చర్చించుకుంటాం ఈ క్లాసులో. ఫస్ట్ వన్ బౌద్ధ విద్యా విధానం. యాక్చువల్గా బౌద్ధ మతం, జైన మతం ఈ రెండు మతాలు ఎలా ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం, మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ వన్ కారణాలు. ఈ బౌద్ధ కాలం, జైన కాలం ఈ రెండు ఆవిర్భవించడానికి కారణాలు ఒకసారి చూద్దాం. ఈ కారణాల వల్లనే విద్య కూడా వస్తుంది. విద్యా విధానంలో లోపాలు అంటే బౌద్ధ కాలం, జైన కాలం. ఫస్ట్ మనకి జైన కాలం వస్తుంది, జైన కాలం తర్వాత బౌద్ధ కాలం వస్తుంది. ఈ రెండు కాలాలు రావడానికి మనకి వేద కాలంలో మనకి విద్యా విధానంలోని లోపాల వల్ల ఈ రెండు వస్తాయి అన్నమాట. ఫస్ట్ కారణం ఏంటంటే, ఫస్ట్ వేద కాలంలో విద్య అనేది అందరికీ ఉండేది కాదు. అంటే తుది వేద కాలం అంటే అక్కడ ఏంది ఉత్తర వేద కాలం, మలివేద కాలం. దాన్ని మలివేద కాలం అనొచ్చు, ఉత్తర వేద కాలం అనొచ్చు. ఈ ఉత్తర వేద కాలంలో మనకి వర్ణాలు ఏర్పడ్డాయి. ఏ వర్ణాలు? 4 వర్ణాలు ఏర్పడ్డాయని చెప్పుకున్నాయి. ఏంటి? బ్రాహ్మణులు, క్షత్రియులు, నెక్స్ట్ వైశ్యులు, శూద్రులు. ఈ లాస్ట్ వర్ణం ఉంది కదా శూద్రులు, ఈ శూద్రులకి విద్య అందేది కాదు. అంటే అక్కడ మీనింగ్ ఏంటి? శూద్రులకి విద్య అందేది కాదు, స్త్రీలకు కూడా విద్య అందేది కాదు వేదకాలంలో. సో అందరికీ విద్య అందేది కాదు అనమాట. సో అందరికీ విద్య అందేది కాదు. ఫస్ట్ వన్ చూడండి జాగ్రత్తగా. వేదకాలం నాటి విద్యా విధానంలో లోపాలు. లోపాలే అంటే ఈ లోపాల వల్లనే మనకి బౌద్ధ మతం, జైన మతం ఈ రెండు మతాలు ఆవిర్భవిస్తాయి అన్నమాట. అంటే ఫస్ట్ వన్ ఏంది? ఫస్ట్ వన్ మనకి అందరికీ విద్య అందేది కాదండి. అందరికీ విద్య అందేది కాదు అంటే దాని మీనింగ్ ఏంటండి? స్త్రీలకు, శూద్రులకు వీళ్ళిద్దరికీ విద్య లేదండి. ఏది? వేదకాలంలో. లోకల్ భాష అంటే వాళ్ళు మాట్లాడుకునే భాషలో విద్య ఉండేది కాదు. వాళ్ళు మాట్లాడుకునే అంటే లోకల్ లాంగ్వేజ్లో విద్య ఉండేది కాదు. అప్పట్లో విద్య సంస్కృతంలో ఉండేది. ఎందులో ఉండేది? సంస్కృతంలో ఉండేది. అది రాజభాష కావడం వల్ల ఆ భాష కొందరికే వచ్చు. రాజుల యొక్క కుటుంబీకులకి, ధనవంతులకే వచ్చు. పేద ప్రజలకు కానీ, మధ్యతరగతి వాళ్ళకి కానీ ఆ భాష వచ్చేది కాదు. సో వీళ్ళు ఏం చేసిందంటే లోకల్ భాషలో విద్య అందించడం స్టార్ట్ చేసిండ్రు జైన మతం, బౌద్ధ మతంలో. అందుకే విద్య అందరికీ అర్థమయ్యేటట్లు ఉండేది అనమాట. అంటే లోకల్ భాషలో విద్య ఉండేది కాదనమాట. ఇది ఒక లోపం. లోకల్ భాష అంటే అప్పట్లో ఏముంది? సంస్కృతంలో ఉండేది. ఓకే. అప్పుడు మన జైన మతం వాళ్ళు ఏం చేసిందంటే, జైన మతం వాళ్ళు ప్రాకృతం వాడినండి. అప్పట్లో లోకల్ భాష ప్రాకృతం. నెక్స్ట్ బౌద్ధ మతం వాళ్ళు మనకి పాలీ భాష వాడిండ్రు. ప్రాథమిక విద్యకు పాలీ భాష వాడిండ్రు. నెక్స్ట్ ఉన్నత విద్యకు సంస్కృతం వాడిండ్రు బౌద్ధ కాలంలో. ఇవి కూడా మనం చెప్పుకుంటాం. ఓకేనా? లోకల్ భాష ఒకటి. సో ఫస్ట్ వన్ అందరికీ విద్య అందేది కాదు, లోకల్ భాషలో విద్య లేకపోవడం. నెక్స్ట్ వన్ ఇంకొకటి యజ్ఞయాగాలు, కర్మకాండలు ఉండేవి. ఈ యజ్ఞయాగాలు, కర్మకాండలకి చేయాలంటే డబ్బు అధికంగా ఉండేది. విద్యలో అదొక భాగం అన్నమాట. యజ్ఞాలు చేయడము, కర్మకాండాలు చేయడం అనేది విద్యలో కూడా అది ఒక భాగం. సో ఈ అందరికీ డబ్బు ఉండేది కాదు, కావున అందరూ యజ్ఞాలు, యాగాలు చేసేవాళ్ళు కాదనమాట. అదొక లోపం. ఇవన్నీ ఉంటేరా ఎందుకులే మనం చదువుకోవడం అని ఆలోచించేవాళ్ళు వాళ్ళు. సో ఏమి ఉండేది? యజ్ఞయాగాలు, కర్మకాండలు ఇవి కూడా ఒక లోపమే అండి. యజ్ఞయాగాలు, కర్మకాండలు. ఇంకొకటి వీటికి డబ్బు కావాలి కదా. డబ్బు కావాలంటే ఏంది? విద్యలో ఇవి కూడా చేయాల్సి వచ్చేది. సో ఇవన్నీ మనకి ఎందుకులే అని చెప్పి కొంచెం దూరంగా ఉండేవాళ్ళు, లేని వాళ్ళు. నెక్స్ట్ జంతు బలులు, అహింస అంటారు కానీ జంతు బలులు చేస్తున్నమాట. జంతు బలులు ఉండేవి. యజ్ఞాలు చేసేటప్పుడు జంతువుని బలి ఇవ్వాలి. మన బాహుబలి సినిమా చూసిండ్రు కదా, ఒక యుద్ధానికి ముందు ఏం చేస్తారు? ఓకేనా, ఒక జంతువుని బలి ఇస్తారు. సో ఆ విధంగా జంతు బలులు ఉండేవి.
సో ఇలాంటి అనేకమైన లోపాల వల్ల విద్య అనేది అందరికీ అందేది కాదనమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే విద్య అనేది ఒక మతంలో భాగం ఉంది. అంటే బ్రాహ్మణులకే గురువుగా అయ్యే అవకాశం ఉండేది ఎక్కువగా. మిగతా కులాల వారికి, మిగతా వర్ణాల వారికి అవకాశం ఉండేది కాదు. సో అంటే బ్రాహ్మణుల ఆధిపత్యం అది కూడా ఒక కారణమే. బ్రాహ్మణుల ఆధిపత్యం. రైటింగ్ ఒకటి అడ్జస్ట్ కాండి, రాసుకోండి నోట్స్, ఓకేనా. గురువు అయ్యే బాధ్యత, గురువు అయ్యే అధికారం వాళ్ళకే ఉండేది. మిగతా వాళ్ళు టాలెంట్ ఉన్నా పైకి వచ్చేవాళ్ళు కాదు. ఇది కూడా ఒక లోపమే. అయితే వీటన్నిటిని గ్రహించి బుద్ధుడు కొన్ని కొటేషన్లు ఇస్తాడండి. ఆ కొటేషన్లు కూడా ఇంపార్టెంట్. జాగ్రత్త చూడండి. బుద్ధుడు ఇచ్చిన కొటేషన్స్ అడుగుతాడు. ఈ కొటేషన్ ఎవరు ఇచ్చినా అడుగుతాడు. ఫస్ట్ ధర్మ మార్గమును, యాక్చువల్గా మనకి విద్య యొక్క మెయిన్ లక్ష్యం ఏంది? ధర్మ మార్గం సాధించడం, మోక్షను సాధించడం కదా. అంటే ఇక్కడ అందరికి అవకాశం ఉండేది కాదు కదా. సో ఇక్కడ బుద్ధుడి కొటేషన్ అంటే ధర్మ మార్గమును, మోక్ష మార్గమును సాధించుటకు అందరికీ అవకాశం ఉండాలి అంటాడు. అందరికీ అవకాశం ఉండాలి అంటాడు. అంటే ఫస్ట్ కొటేషను ధర్మ మార్గమును, నెక్స్ట్ వన్ మోక్ష మార్గమును. ధర్మ మార్గమును, మోక్ష మార్గమును సాధించుటకు ఈ బుద్ధుడు కొటేషన్ ఇంపార్టెంట్ అండి. అందరికీ అవకాశం ఉండాలి అంటాడు బుద్ధుడు. సెకండ్ కొటేషన్ చూడండి. సెకండ్ కొటేషన్ యాక్చువల్గా యజ్ఞాలు, యాగాలు, కర్మకాండ జంతు బలులు ఇస్తారు. కానీ మనం వేదకాలంలో అహింస అంటాం. అహింస అంటే అహింస మీరు అన్నారు కదా, కానీ జంతు బలులు చేయడం అహింసే కదా. ఎందుకు చేస్తున్నాను బుద్ధుడు క్వశ్చన్ వేస్తున్నాడు అనమాట. దాని మీనింగ్ అది. అంటే ఇక్కడ దానికి చూడండి, శాంతి అహింసలు ధర్మ సమ్మేతమైనప్పుడు జంతు బలులతో కూడిన కర్మకాండలకు, యజ్ఞ యాగాలకు చోటు లేదు అంటారు. ఇది ఒక కొటేషన్ అండి. చూడండి, శాంతి అహింసలు ధర్మ సమ్మేతమైనప్పుడు, అంటే ధర్మమైనప్పుడు మీ దాంట్లో, అంటే అక్కడ క్వశ్చన్ వేదకాలం ఉన్నట్టు విద్య గురించి అడుగుతున్నాడు అనమాట. ధర్మ సమ్మేతమైనప్పుడు జంతు బలులతో కూడిన యజ్ఞ యాగాలకు, కర్మకాండలకు చోటు లేదు. యజ్ఞయాగాలకు, కర్మకాండలకు చోటు లేదు. నెక్స్ట్ థర్డ్ వన్, బుద్ధుడు ఇంకొక కొటేషిస్తాడు. దుఃఖానికి కారణం, అసలు బౌద్ధ మతం అంటేనే మనం ఏం చెప్తాడు బుద్ధుడు? దుఃఖానికి కారణం కోరికలు. ఆ కోరికలు రావడానికి కారణం అవిద్య అంటాడు. ఏమంటాడండి? అవిద్య. దీన్నే ఇంగ్లీష్లో ఇగ్నోరెన్స్ అంటారండి. అప్పుడు ఇగ్నోరెన్స్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే, దుఃఖానికి కారణం కోరికలు, ఆ కోరికలు రావడానికి కారణం అవిద్య, అంటే చదువు లేకపోవడం. సో ఈ అవిద్య నుండి బయటపడగలిగితే దుఃఖం నుంచి బయటపడచ్చు, కోరికల నుంచి బయటపడచ్చు. అంటే కోరికల నుంచి బయటపడచ్చు, అప్పుడు మోక్ష మార్గం దారి చూపించవచ్చు, విముక్తిని పొందవచ్చు అంటాడు. ఇది ఒక కొటేషన్. సో అవిద్య అనే వర్డ్ ఎవరు ఇస్తారండి? బుద్ధుడు ఇస్తాడు. సో ఈ మూడు కొటేషన్లు ఇంపార్టెంట్ అండి. బుద్ధుడు వీటిలో లోపాలన్నిటినీ ఆలోచించి, బుద్ధుడు చాలా తెలియగలడండి. ఈ ఏ లోపాలని వేద విద్య అని చెప్పి ఆలోచించి తర్వాత విద్యను ఒక సాధనంగా చేసుకుంటాడు. చాలా తెలియగలడు. విద్యను ఒక సాధనంగా చేసి ప్రజల్లోకి వెళ్తాడు. ఇప్పుడు బౌద్ధకాలంలో విద్య మెయిన్ లక్ష్యం ఏంది? మోక్ష సాధన. వేదకాలంలో విద్య యొక్క లక్ష్యం అదే. నెక్స్ట్ బౌద్ధ కాలంలో విద్య యొక్క లక్ష్యం అదే. జైన కాలంలో కూడా విద్య యొక్క లక్ష్యం అదే. ప్రధాన లక్ష్యం లేదా ప్రధాన ధ్యేయం ఏదైనా ఒకటే అండి. ఏది? మోక్ష సాధన. ఫస్ట్ వన్, ఇది ఇంపార్టెంట్. మోక్ష సాధన లేదా విముక్తిని పొందడం, విముక్తిని కలిగించడం, అంటే అవిద్య నుంచి విముక్తిని పొందడం. కొన్ని లక్ష్యాలు చూద్దాం. చూడండి, ఫస్ట్ వన్ సత్యంను పలకవలెను. నెక్స్ట్ అహింస, అంటే హింస చేయరాదు, అహింసను పాటించాలండి. మెయిన్ దీని వల్లనే వస్తుంది అనమాట. అహింస అంటే ఏంటండి? హింస చేయరాదు, సత్యంనే పలకవలను. నెక్స్ట్ అహింస, హింస చేయరాదు. నెక్స్ట్ కామన్ గా మనకు వచ్చేది ఏంది?
నిరాడంబర జీవితం ఇంకొకటండి. నిరాడంబర జీవితం అంటే సింప్లిసిటీగా బతకాలని చెప్తాడు బుద్ధుడు. నెక్స్ట్ ఈ కామన్గా ఉంటాయండి. నైతిక విలువల అభివృద్ధి, నెక్స్ట్ సామాజిక విలువల అభివృద్ధి, నెక్స్ట్ ఆధ్యాత్మిక విలువల అభివృద్ధి. ఈ మూడు అన్నిటిలో కామన్గా ఉంటాయండి. ఆధ్యాత్మిక విలువల అభివృద్ధి. బుద్ధుని యొక్క గ్రంథాలు ఉంటాయి. ఇక్కడ బౌద్ధ మతాలు మెయిన్ ఏంది? బౌద్ధ మతం అంటే త్రిపీఠకాలను గుర్తు రావాలి, జైన మతం అంటే త్రిరత్నాలను గుర్తు రావాలి. వీళ్ళు ఏంటి? త్రిపీఠకాలు కదా, అదొకటి. త్రిపీఠకాలు పాటించాలి. త్రిపీఠకాలు మీకు చెప్పిన ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ చూడండి. బౌద్ధ మతం గురించి నీట్గా చెప్పిన, జైన మతం గురించి నీట్గా చెప్పినండి, అదొకసారి చూడండి. త్రిపీఠకాలను పాటించాలి. నెక్స్ట్ బుద్ధుడు మనకి చెప్పిన 4 సత్యాలు. బుద్ధుడు ఎన్ని చెప్తాడు? 4 సత్యాలు చెప్తాడు. అదే వర్ధమానుడు 5 సత్యాలు చెప్తాడు. నేను కంపేర్ చేసుకుని చెప్తున్నాను. ప్రీవియస్ క్లాస్లో కూడా బౌద్ధ మతం జైన మతం కంపేర్ చేసుకుని చెప్పిన, ఇప్పుడు కూడా అంతే అండి. సో బుద్ధుడు మనకి త్రిపీఠకాలు పాటించాలి, క్లియర్ కదా. నెక్స్ట్ బుద్ధుడు చెప్పిన 4 సత్యాలను పాటించాలి. 4 సత్యాలను పాటించాలి. బుద్ధుడు సూచించిన అష్టాంగ మార్గమును పాటించాలి. ఈ విద్య యొక్క లక్ష్యాలండి. సో సింపుల్ అండి. ఇప్పుడు ఈ బౌద్ధ మతానికి సంబంధించినవి. నెక్స్ట్ ఈ 3 కామన్గా ఉండేవి, అది మీరు గుర్తుపెట్టుకోవడం కూడా చెప్తా అండి. ఓకే, ఈ బౌద్ధ మతం సంబంధించి త్రిపీఠకాలు, 4 సత్యాలు, అష్టాంగ మార్గాలు. అదే జైన మత విద్య లక్ష్యాలు కూడా ఈజీ చెప్పేయచ్చు. జైన మతం అంటే త్రిరత్నాలు పాటించడం, 5 అంశాలు చెప్తున్నాడు అనమాట. మనం వర్ధమాడు 5 అంశాలు చెప్తాడు. ఏం చెప్తున్నాడు? సత్యం, అహింస, నెక్స్ట్ అపరిగ్రహం, ఆశ్చర్యం, నెక్స్ట్ బ్రహ్మచర్యం, అవి పాటించడం. ఏది? వర్ధమాడు 5 చెప్పడం. ఓకేనా? నెక్స్ట్ ఆ విధంగా అక్కడ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మనకి బౌద్ధ మతానికి సంబంధించి ఈ 3 పాటించడం. నెక్స్ట్ ఈ కామన్గా అన్నిటికి ఉంటాయండి. నైతిక విలువలు, సామాజిక విలువలు, సామాజిక విలువలు, ఆధ్యాత్మిక విలువలు, నిరాడంబర జీవితం అంటే సింప్లిసిటీ. నిరాడంబర జీవితం ఇక్కడ వేరే ఏ మీనింగ్ లేదండి. సింప్లిసిటీ అంటే ఆడంబరంగా లేకపోవడం, సింప్లిసిటీగా ఉంటాం. ఈ సత్యం, అహింస అనేది రెండిట్లో కామన్గా ఉంటాయి. ఈ 2 కూడా మెయిన్ మోక్ష సాధన, ముక్తిని పొందడం అనేది అది కూడా కామన్ అనమాట. సో మనకి డిఫరెంట్ ఏంటంటే ఈ రెండిట్లో ఇది ఒకటే అనమాట. క్లియర్గా అర్థమైంది కదా. నెక్స్ట్ బౌద్ధ విద్య సిద్ధాంతం. అది సిద్ధాంతం ఏంటి బౌద్ధ విద్యకి? అది సిద్ధాంతం ఏంటంటే మెయిన్ అందరికీ విద్య. అదే కదా మెయిన్ పాయింట్. అసలు ఈ 2 రావడానికి కూడా కారణం అదే, అందరికీ విద్య లేకపోవడం. సో అందరికీ విద్య అందుబాటులో తేవడం, అందరికీ విద్య అందుబాటులో తేవడం మెయిన్ రీజన్ ఇదే కదండి. నెక్స్ట్ టాపిక్ విద్య లక్షణాలు. విద్య లక్షణాలు బౌద్ధ కాలంలో మెయిన్ ఇక్కడ విద్య లక్షణాలు శారీరక పరిశుద్ధతకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం. ఫస్ట్ పాయింట్ చూడండి జాగ్రత్తగా. శారీరక పరిశుద్ధతకు ఎక్కువ ప్రాధాన్యం అంటే మన గురించి అన్నమాట. నెక్స్ట్ మనోవైజ్ఞానిక, సెకండ్ పాయింట్ మనోవైజ్ఞానిక పరిశుద్ధతకు ఎక్కువ ప్రాధాన్యం. నెక్స్ట్ థర్డ్ సమానత్వం. అందరికీ సమానంగా చూడాలన్నమాట. సమానత్వం, సౌభ్రాతత్వం. నెక్స్ట్ సార్వజనీన ప్రాథమిక విద్య, అందరికీ విద్య. సార్వజనీన ప్రాథమిక విద్య. సార్వజనీన ప్రాథమిక విద్య అంటే ఏంటండి? అందరికీ విద్యను అందుబాటులో తేవడం, అందుబాటులోకి తేవడం ఇది. నెక్స్ట్ మనం చూడండి బౌద్ధ కాలంలో బోధనా భాష. ఈ భాష గురించి చెప్పుకుందాం. యాక్చువల్గా మనకి వేదకాలంలో బోధనా భాష ఎందులో ఉండేది? సంస్కృతంలో ఉండేది. అది అందరికీ అందేది కాదు. కానీ వీళ్ళు ఏం చేసిందంటే బౌద్ధ కాలంలో బోధనా భాష పాలీ భాషను ఎక్కువగా వాడింది. పాలీ భాష. ఈ పాలీ భాషను ప్రాథమిక విద్యలో ఎక్కువగా వాడినారు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ప్రాథమిక విద్యలో పాలీ భాషను వాడినరు. నెక్స్ట్ సంస్కృత భాష కూడా వాడినరండి వీళ్ళు. సంస్కృత భాష కూడా వాడినరు. ఇది ఉన్నత విద్యలో వాడినరు. సో ప్రాథమిక విద్య కంప్లీట్ అయిన తర్వాత
ఉన్నత విద్య ఇప్పుడు మనకు కూడా చూడండి, మ్యాక్సిమం పీజీ ఎందులో ఉంటుంది, ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. తెలుగు మీడియం మనం 10th క్లాస్ వరకు తెలుగు మీడియం చదువుకుంటాం, ఇంటర్మీడియట్ కాగానే కొంచెం ఇంగ్లీష్ మీడియంకి వెళ్తాం అనమాట. సో ఇంగ్లీష్ మీడియం ఎలా ఉంటుందో అప్పుడు కూడా వీళ్ళకి పాలీ భాష. అసలు యాక్చువల్ పాలీ అనేది ఏంటిది, పాలీ అనేది అప్పట్లో ఏంటంటే ఇది పాలీకి మీనింగ్ ఏంది, గీత అని అర్థం అండి. పాలీకి మీనింగ్ గీత లేదా హద్దు అని అర్థం, గుర్తుపెట్టుకోండి, ఇది కూడా బిట్టే అండి. సో పాలీ అనగా అంటారు గీత లేదా హద్దు. అప్పుడు అంటే ఆ భాష గీతల్లో ఉండేది, ఆ లోకల్ లాంగ్వేజ్ లాగా వాళ్ళకి అర్థమయ్యేది అనమాట. ఇది ఏమైందంటే ఉన్నకొంది ఈ పాలీ భాష ఈ గీతల హద్దులు బౌద్ధ మత గ్రంథాలకే పరిమితం అయిపోయింది. సో ఇప్పుడు బౌద్ధ మత గ్రంథాలు అంటే మనం ఇది చదవాలంటే ఏం రావాలి, పాలీ భాష రావాలి. బౌద్ధ విద్యా కాలంలో మనకి బోధన భాష పాలీలో ఉండేది. సో ప్రాథమిక విద్య వరకు పాలీలో ఉండేది. ఉన్నత విద్యకు ఎంటర్ కాగానే సంస్కృతంలో బోధించాలి. ఎందుకంటే మన కుటుంబీకులు కానీ బాగా డబ్బున్నోళ్ళు కానీ ఉన్నత విద్య చదువుకునేవాళ్ళు. సో వాళ్ళకి ఏంది లాంగ్వేజ్ సంస్కృతం బాగా వచ్చేది. సో అందుకే సంస్కృతంలో పెట్టింది అనమాట. నెక్స్ట్ చూడండి, విద్యార్థి పాత్ర. బౌద్ధ కాలంలో విద్యార్థి పాత్ర యాక్చువల్గా చదువుకోవాలంటే బౌద్ధ కాలంలో ఇప్పుడు మనం ఏం చేస్తాం, చదువుకోవాలంటే సింపుల్ అండి. మనం స్కూల్కి వెళ్తాం, డబ్బులు కడితే ఏమంటే జాయిన్ కాదు. ప్రైవేట్ స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో డబ్బులు అవసరం లేదు. జస్ట్ మన అంగన్వాడీ సర్టిఫికేట్ నుంచి ఏదైనా కాగితం తీసుకొచ్చినా జాయిన్ చేయించుకుంటారు, లేదా ఆధార్ కార్డు ఇచ్చినా జాయిన్ చేయించుకుంటారు, లేదా ఏది ఇవ్వకుండా జాయిన్ చేయించుకోవాలి. రూల్ అది ఆర్టీఈ యాక్ట్ ప్రకారం. ఇప్పుడు ప్రీవియస్ బౌద్ధకాల విద్యార్థి ఏం చేస్తాడంటే ఫస్ట్ పసుపు బట్టలు వేసుకుంటాడు, ఎంట్రుకలు కట్ చేయించుకుంటాడు, గుండు కట్టించుకుంటాడు, పసుపు బట్టలు వేసుకుంటాడు. మొట్టసంగా బౌద్ధుని యొక్క ఎక్కువ భిక్షువులు ఉంటారు అండి, సన్యాసులు ఉంటారు గురువులుగా. ఆయన కాడికి వెళ్ళి గురువు గారు నాకు చదువుకోవాలని ఉంది, నేను చదువుకుంటా, మీరు పర్మిషన్ ఇవ్వండి అని అడుగుతాను అనమాట. అంటే దాని మీనింగ్ ఏంటంటే అక్కడ వినతి పత్రం సమర్పించుకుంటాడు. ఏంటదండి, ఫస్ట్ది వినతి పత్రం. సో వినతి పత్రం ఎట సమర్పించుకుంటాడు, పసుపు బట్టలతో వెంట్రుకలు కట్ చేసుకొని వెళ్ళి గురువు గారు పర్మిషన్ అడుగుతాడు. గురువు గారు ఏమంటారంటే ఆయన ప్రవర్తన చూసి ఆయనలో కొన్ని క్వశ్చన్లు అడుగుతాడు. కొన్ని క్వశ్చన్లు అడిగిన తర్వాత ఓకే అంతా గురువు గారికి నచ్చితే ఓకే నాయన చదువుకోవచ్చు, నీ కార్యక్రమానికి ఏర్పాటు చేసుకుంటాడు. ఏ కార్యక్రమము, అది ఇంపార్టెంట్ అండి. ఏ కార్యక్రమం, పబ్బజ. ఇక్కడ పబ్బజ గుర్తుపెట్టుకోవాలండి, వాడు పబ్బజ అనే ఉత్సవం జరుపుకుంటారు. సో ఇక్కడ ప్రజెంట్గా మనం ఏం వాడుకుంటాం, స్కూల్లో చదువుకోవడానికి పోయినప్పుడు ఇక్కడ కూడా హెడ్ మాస్టర్ గారిని అడిగి అప్పుడు హెడ్ మాస్టర్ గారు ఏర్పాటు చేస్తారు, లేదా తల్లిదండ్రులు ఏర్పాటు చేస్తారు. ఏది అక్షరాభ్యాసం చేస్తాం. గవర్నమెంట్ కూడా చేస్తుంది, బళ్ళల్లో బడిబాటి కార్యక్రమంలో సామూహిక అక్షరాభ్యాసం చేస్తుంది. కానీ బౌద్ధ కాలంలో ఏ కార్యక్రమం చేస్తారండి, పబ్బజ కార్యక్రమం చేస్తారు. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఎమ్మడే పబ్బజ అనగా మనకు కొన్ని పదాలు గుర్తురాలి. వేదకాలం ఏం చేస్తారు, ఉపనయనం చేస్తారు. అంటే గాయత్రి మంత్రాన్ని చెవులో చదువుతారు వేదకాలంలో, అంతే కదా. అదే బౌద్ధ కాలంలో ఏం చేస్తారు, పబ్బజ అనే కార్యక్రమం చేస్తారు. ఈ పబ్బజ కార్యక్రమం అంటే పబ్బజ అనేది ఉత్సవం అనమాట. తల్లిదండ్రులు, గురువు గారు, కొంతమంది చుట్టాలను పిలుచుకొని ఉత్సవం చేస్తారు. ఈ ఉత్సవంలో ఏం చేస్తారంటే గురువు గారు విద్యార్థిని చేస్తా ఒక 3 పదాలు పలికిస్తారు. అదేంటంటే బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అని ఈ 3 పదాలు పలికిస్తాడు. ఏంటి చూడండి ఒకసారి, బుద్ధం శరణం గచ్చామి, నెక్స్ట్ ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. అంటే బౌద్ధ కాలం, జైన కాలం సంఘాలు ఉంటాయండి. ఆ సంఘాల గురించి టాపిక్ వచ్చినప్పుడు చెప్తా. ఈ 3 అంటే ఇది ఒక శ్లోకం అనమాట. ఈ శ్లోకాన్ని విద్యార్థి చేత పలికిస్తాడు. ఈ శ్లోకాన్ని ఏం చేస్తాడు, విద్యార్థి చేత పలికిస్తాడు. అదే పబ్బజ కార్యక్రమం అనమాట. ఇంకొక చిన్నవాడు ఈ పబ్బజ అనేవాడు, ఇది ఏ వాడు అంటే పాలీ భాషా పదం. ఏవాడండి, పాలీ భాషా పదం. దీనికి అర్థం ఏంటంటే ఇదేవాడు పాలీ భాషా పదం. దీనికి అర్థం ముందుకు వెళ్ళడం. ఏంటంటే దీనికి అర్థం ముందుకి వెళ్ళడం. దీనికి అర్థం ఏంటండి, ముందుకు వెళ్ళడం, గోయింగ్ ఫోర్త్. సమీరులు ఇంకొక వర్డ్, జాగ్రత్త గుర్తుపెట్టు, సమీరులు.
ఏంటిదండి? సమీరులు లేదా సమనేరులు. దీనికి అర్థం ఏంటి? సమీరులు లేదా సమనేరులు అంటే ఏం లేదు, సింపుల్. ఎవరైతే పబ్బజ ఉత్సవం కంప్లీట్ చేసుకొని పాఠశాలకు అంటే క్లాస్ రూమ్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఆ విద్యార్థిని మనం సమీరులు లేదా సమనేరులు అంటాం. అంటే విద్యార్థులకు మరొక పేరు, అంతే, సింపుల్. విద్యార్థులనే మనం పిలుస్తాం అనమాట, సమీరులు లేదా సమనేరులు అంటాం. సమీరులు అంటే మనం ఏమంటే ఇది మహమ్మదీలో కాలం నాటి విద్యా విధానం అనే వాడు గుర్తొస్తుంది, జాగ్రత్త. ఎందుకంటే ఆ వర్డ్ లాగా సమీరులు అంటే ఇదేదో ఇస్లాం పదం అనుకుంటాం, కానీ ఇస్లాం పదం కాదండి. ఇది కంప్లీట్ అయిన తర్వాత యాక్చువల్గా పబ్బజా ఉత్సవం ఎన్ని సంవత్సరాలు చేసుకుంటారంటే మన వేదకాలంలో లాగానే 8 సంవత్సరాలు అప్పుడు చేసుకుంటారు. ఎన్ని సంవత్సరాలు? 8 సంవత్సరాలు చేసుకుంటారు. అయితే వీళ్ళకి ప్రాథమిక విద్య ఫస్ట్ మనోడు 8 సంవత్సరాలు బడిలో స్టార్ట్ అయిన తర్వాత 12 సంవత్సరాలు చదువుకుంటాడండి. అంటే 12 సంవత్సరాలు చదువుకుంటాడు, 20 సంవత్సరాలు కంప్లీట్ అయిపోద్ది మనోడికి ప్రాథమిక విద్య. విద్యార్థి 8వ సంవత్సరంలో ప్రాథమిక విద్య పబ్బజ అనే కార్యక్రమం చేసుకొని ఎంటర్ అవుతాడు. 12 సంవత్సరాలు చదువుకుంటాడు. 12 సంవత్సరాలు చదువుకున్న తర్వాత అతనికి 20 సంవత్సరాలు వస్తుంది. 20 సంవత్సరాలకి ప్రాథమిక విద్య కంప్లీట్ అయిపోద్ది. అయితే ఈ 20 సంవత్సరంలో ఇంకొక ఉత్సవం కూడా చేసుకుంటారండి. అదేంటంటే ఉపసంపద. ఉపసంపద దీన్నే మరొక పేరు స్నాతకోత్సవం అంటారు. స్నాతకోత్సవం, జాగ్రత్త అండి, ఈ వర్డ్ కూడా ఇవ్వచ్చు, స్నాతకోత్సవం. ఏమండి? స్నాతకోత్సవం. ఉపసంపద అనే ఉత్సవం ఎప్పుడు చేస్తారండి? 20 సంవత్సరాలకు చేస్తారు. అంటే దాని మీనింగ్ ఏంటంటే ప్రాథమిక విద్య కంప్లీట్ అయినప్పుడు కొన్ని బుక్కుల్లో 2 విధాలుగా ఉంటుందండి. ఇది ఉపసంపద. కొన్ని బుక్కులు ఒక విధంగా ఉంటుంది, కొన్ని బుక్కులు ఒక విధంగా. కొన్ని బుక్కులు ఏముంటుందంటే ఉన్నత విద్య ప్రవేశానికి చేసే ఉత్సవం అలా ఉండొచ్చు, లేదా ప్రాథమిక విద్య ముగిసేటప్పుడు చేసే ఉత్సవం అనొచ్చు. 2 విధాలుగా అడగొచ్చు అని జాగ్రత్త. సో ప్రాథమిక విద్య కంప్లీట్ అయినప్పుడు చేసే ఉత్సవం ఇది ఒకటి. లేదా ఇంకొక విధంగా ప్రాథమిక విద్య కంప్లీట్ కావడం ఏం చేస్తాడు విద్యార్థి? ఉన్నత విద్యకు పోతాడు కదా. సో అలా కూడా అడగొచ్చండి. ఉన్నత విద్య ప్రారంభంలో చేసే ఉత్సవం ఉపసంపద అనేది గుర్తు రావాలి. వీళ్ళకి విద్యార్థి ఎలా ఉండాలి అనేది వీళ్ళ క్రమశిక్షణ చాలా కఠినంగా ఉంటుందండి. సంఘం యొక్క నియమాలు పాటించాలి. అప్పట్లో సంఘాలు ఉండేవి, బౌద్ధ సంఘాలు, జైన సంఘాలు, 2 సంఘాలు ఉండేవి. సంఘం యొక్క 100% వాటి యొక్క నియమాలు పాటించాలి, కఠినంగా ఉంటుంది. గురువు గారికి ఏది చెప్తే అది చేయాలి, గురువు గారిని ఒక దైవంగా భావించాలి. సో క్రమశిక్షణ చర్యలు చాలా కఠినంగా ఉంటాయి. సో బౌద్ధకాలంలో విద్యార్థి పాత్ర ఇది, ఇంతకంటే ఏం లేదు. ఒక 4 పదాలు గుర్తుపెట్టుకోవాలి, సింపుల్ అన్నమాట. 4 పదాలు ఏంటి చెప్పండి? పబ్బజా అంటే ఎంట్రీ ఉత్సవం, ఓకేనా? ఎంట్రీ ఉత్సవం. నెక్స్ట్ మనం సమీరులు సమనీరులు అంటే ఎంట్రీ ఉత్సవం కంప్లీట్ అయిన విద్యార్థులను సమీరులు లేదా సమనీరులు అంటారు. నెక్స్ట్ ఉపసంపద. ఉపసంపద మనం ఏమంటాం అంటే ప్రాథమిక విద్య కంప్లీట్ అయిన తర్వాత చేసే ఉత్సవం లేదా ఉన్నత విద్య ప్రారంభంలో చేసే ఉత్సవం 2 అయినా ఒకటి ఉపసంపద. మన వేదకాల ఉపసంపదకి వేదకాలు ఏమంటారండి? వేదకాల ప్రాథమిక విద్య కంప్లీట్ అయిన తర్వాత కూడా ఒక ఉత్సవం చేస్తాం. అదేంటి గుర్తుందా? సమవర్తనం. ఐడియా వచ్చిందా? అది రావాలి, కొన్ని కంపేర్ చేసుకుని చదవాలండి. ఇక్కడ ఒక పబ్బజ, అప్పుడు వేదకాలం ఏంటిది? ఉపనయనం. వేదకాలంలో కదా. సో ఈ వేదకాలంలో ఎంట్రీ ఉపనయనం చేసే ఉత్సవం, ఎగ్జిట్ సమవర్తనం. అదే బౌద్ధకాలంలో ఎంట్రీ పబ్బజ, ఎగ్జిట్ ఉపసంపద. బౌద్ధకాలంలో ఉపాధ్యాయుని పాత్ర. యాక్చువల్గా బౌద్ధకాలంలో ఉపాధ్యాయులు ఎక్కువగా సన్యాసులు అంటారండి, బౌద్ధ భిక్షువులు అంటారు. వాళ్ళని ఏమంటారండి? బౌద్ధ భిక్షువులు అంటారు. వీళ్ళు గురువులుగా ఉంటారు అనమాట. మ్యాక్సిమం ఎక్కువగా వీళ్ళే ఉంటారు. అయితే వీళ్ళకి ఫస్ట్ అసలు బౌద్ధకాల ఉపాధ్యాయుడికి మినిమం అర్హత ఏదంటే 10 సంవత్సరాల సన్యాస జీవితం గడిపి ఉండాలండి. సన్యాసి అంటే ఏంది? మనోడు బదాలంటి భిక్షాటన చేసుకుంటూ బతకాలి. ఒక లోకం గురించి కానీ, అట్రాక్షన్ కానీ, ప్రేమ, పెళ్లి ఇవన్నీ ఏమి ఉండొద్దు. వాడిని సన్యాసి అంటారు. సో 10 సంవత్సరాలు ఉండాలి. ఎన్ని సంవత్సరాలు ఉండాలి? 10 సంవత్సరాలు సన్యాసిగా ఉండాలండి. సన్యాసి అంటే బౌద్ధకాలంలో భిక్షువుల్ని సన్యాసులు అంటారు. ఈ భిక్షువులు యాక్చువల్గా అప్పట్లో వీళ్ళు
ఈ సన్యాసం లేదా భిక్షను చాలా గౌరవం ఉండేది. వీళ్ళు మన సంస్కృతిని అంటే అప్పటి కాలం సంస్కృతిని భావితరాలకు అందించే వారిగా భావిస్తారన్నమాట. అంటే సంస్కృతిని సంరక్షకులుగా భావిస్తారు వీళ్ళని. సో వీళ్ళకి చాలా వాల్యూ ఉండేది. సన్యాసం అంటే ఇప్పుడు మనం పట్టించుకోం, కానీ అప్పట్లో వీళ్ళకి చాలా వాల్యూ ఉండేది సన్యాసి అంటే. ఉపాధ్యాయుల స్థాయిలు 2 రకాలు ఉండేది. ఫస్ట్ వన్ ఉపాధ్యాయుడు స్థాయిలు చూద్దాం. ఇప్పుడు మనకి ఇక్కడ ఎడ్జిటి, స్కూల్ అసిస్టెంట్, లెక్చరర్, ప్రొఫెషనల్ ఎట్నో ఓకేనా. అప్పట్లో స్థాయిలు 2 స్థాయిలు ఉండేవి. ఫస్ట్ వన్ ఉపాధ్యాయుడు, నెక్స్ట్ వన్ ఆచార్యుడు. ఈ 2 స్థాయిలు ఉండేయండి. ఆచార్యుడు ఫస్ట్ వన్ ఏంటండి ఉపాధ్యాయుడు, సెకండ్ వన్ ఆచార్యుడు. అయితే ఈ మినిమం అర్హత చెప్పారు కదా, 10 సంవత్సరాలు సన్యాసిగా ఉండి బోధనా వృత్తి అనుభవం ఉండాలి కదా మినిమం ఇది. సో ఇక్కడ ఉపాధ్యాయుడు అంతే అండి, ఉపాధ్యాయుడు అంటే ఇదే ఓకేనా. బోధనా వృత్తి అనుభవం ఉండాలి. 10 సంవత్సరాలు సన్యాసిగా ఉండి బోధనా వృత్తి అనుభవం ఉంటే ఆయన్ను ఉపాధ్యాయుడిగా భావిస్తాం. ఈయన ఉపాధ్యాయుడి స్థాయి. ఆచార్యుడు అంటే చూడండి జాగ్రత్త, ఎగస్ట్రా 7 సంవత్సరాలు బోధన అనుభవం ఉండాలండి. అంటే మనోడు ఇక్కడ 7 సంవత్సరాలు ఏదో ఒక విహారంలో కానీ, ఆశ్రమంలో కానీ, ఆరామంలో కానీ చెప్పి ఉండాలన్నమాట. 7 సంవత్సరాలు బోధన వృత్తి, బోధన అనుభవం ఉండాలి. ఎగస్ట్రా అంటే 17 సంవత్సరాలు అన్నమాట దాని మీనింగ్. అంతేనండి, 10 years సన్యాసి ఉంటాడు, బోధన వృత్తి ఉంటుంది, 7 సంవత్సరాలు బోధన అనుభవం ఉంటుంది. అంటే ప్రాక్టీస్ టీచింగ్ చేసి ఉండాలి 7 సంవత్సరాలు ఆచార్యుడిగా ఉండాలంటే. అంటే ప్రైమరీ స్కూల్లో 7 సంవత్సరాలు చేసి ఉంటే ఓకేనా. ఇది మేబీ నా గెస్సింగ్ ఏంటంటే ఆచార్యుడు అనే పదము ఓకేనా ఉన్నత విద్య కొరకు ఉపయోగించేవాళ్ళు. ఆచార్యుడు అంటే లెక్చరర్స్ అయి ఉంటారు మేబీ. ఇప్పుడు టీచర్స్ అంటే మన స్కూల్లో చెప్పుకుంటాం కదా, వీళ్ళు టీచర్స్, వీళ్ళు లెక్చరర్స్ కంపేర్ చేసుకుంటే. ఓకే, స్కూల్లో 7 సంవత్సరాలు చెప్పిండు అనుకో, 10 సంవత్సరాలు సన్యాసిగా ఉంటాడు ఆల్రెడీ. 7 సంవత్సరాలు చెప్పిండు అనుకో, అతన్ని ఆచార్యుడిగా భావిస్తాడు అనమాట. వీళ్ళిద్దరికి ఏంటండి, యాక్చువల్గా బౌద్ధ సన్యాసి అంటేనే ఏంటండి పవిత్ర గ్రంథాలు తెలిసి ఉంటుంది కదా. అంటే త్రిపీఠకాల గురించి కానీ, బుద్ధుడు సత్యాల గురించి కానీ, అష్టాంగ మార్గాల గురించి కానీ. సో 100% బౌద్ధ సన్యాసి, బౌద్ధ భిక్షు అంటున్నాయి. నెక్స్ట్ వీళ్ళు ఎలా ఉండాలి, వీళ్ళు ఫస్ట్ విద్యార్థికి వీళ్ళ బాధ్యతలు ఏంటంటే అండి, విద్యార్థికి వసతి కానీ, రక్షణ కానీ, కూడు, ఆహారం కానీ అన్నీ వీళ్ళే సమకూర్చాలి. అయితే అప్పట్లో రుసుము అనేది ఉండేది. నెక్స్ట్ వన్ వీళ్ళ యొక్క ఆశ్రమాలు, విహారాలు కానీ రాజులు లేదా ధనికులు విరాళాలు ఇచ్చేవారు. ఆ విరాళాల ద్వారా నడిపేయమాట. వీళ్ళ యొక్క లక్షణాలు చూద్దాం. బోధనా వృత్తిలో ప్రావీణ్యం. నెక్స్ట్ సబ్జెక్ట్ మీద మంచి పట్టు ఉండాలి. అంతే కదా, సబ్జెక్ట్ మీద ఏం ఉండాలి, మంచి పట్టు ఉండాలి. నెక్స్ట్ ఇతరులకు సాయం చేసే గుణం ఉండాలి, హెల్పింగ్ నేచర్. బోధనా వృత్తిలో ప్రావీణ్యం, సబ్జెక్ట్ మీద మంచి పట్టు, ఇతరుల మీద హెల్పింగ్ నేచరు. నెక్స్ట్ జ్ఞాపక శక్తి. ఓకే, జ్ఞాపక శక్తి కూడా ఉండాలి కండి, మంచి జ్ఞాపక శక్తి ఉండాలి. అధ్యయనం, సచ్చీలం, అద్భుతమైన జ్ఞానం. జాగ్రత్త చూడండి. అధ్యయనం, సచ్చీలం, అద్భుతమైన జ్ఞానం. ఇది కామన్ మనం చెప్పుకుంటాం అనమాట. కొన్ని కామన్గా ఉంటాయి కదా. సామాజిక విలువలు నెక్స్ట్ కలిగి ఉండాలి. నెక్స్ట్ నైతిక విలువలు. నెక్స్ట్ మనం ఆధ్యాత్మిక విలువలు. ఇవి కామన్ కదా అందరికి ఉండేవి, అందుకే అవి కామన్ అన్నమాట. ఆధ్యాత్మిక విలువలు, సామాజిక విలువలు, నైతిక విలువలు, ఆధ్యాత్మిక విలువలు. నెక్స్ట్ మనం ఈ ఉపాధ్యాయుడు విద్యార్థి చేసే డౌట్స్ని స్వేచ్ఛగా చెప్పాలి. అంతేగాని వీళ్ళకి మెయిన్ విద్యార్థి అక్కడ ఫ్రీగా డౌట్స్ అడిగేటట్టు ఉండాలి. ఫ్రీ మెంటాలిటీ అనమాట. స్వేచ్ఛా వాతావరణం ఉండాలి అన్నమాట. గుండు కొట్టించుకోవాలి, పసుపు బట్టలు వేసుకోవాలి, ఎప్పుడు అలానే ఉండాలి అన్నమాట. స్వేచ్ఛ ఉండేది కాదు, దాని మీనింగ్ అదనమాట. బౌద్ధ భిక్షుకి అంటే అప్పట్లో ఉపాధ్యాయుడికి స్వేచ్ఛ ఉండేది కాదు. కొన్ని నియమాలు పాటించాలి, సంఘం యొక్క నియమాలు పాటించాలి. నెక్స్ట్ ఉపాధ్యాయునికి విద్యార్థి మధ్య సంబంధం. ఉపాధ్యాయుడు ఏం చేస్తాడండి, విద్యార్థులు కొడుకుల్లాగా భావిస్తాడు. విద్యార్థి
గురువును తన తండ్రిలాగా భావిస్తాడు. తల్లిదండ్రులతో సమానంగా ఉంటారు అన్నమాట. ప్రేమ ఎక్కువగా ఉంటుంది వీళ్ళిద్దరి మధ్య. ఎందుకు? ఈయన ప్రతి ఒక్క పని చెప్తున్న విద్యార్థులకి అది చేస్తుంటారు కదా. తల్లిదండ్రులతో సమానంగా ఉంటారు. తల్లిదండ్రులతో సమానం. యాక్చువల్గా బౌద్ధ కాలంలో ఉపాధ్యాయుని సమావేశాలు నెలకి 2 సార్లు జరిగాయి. ఉపాధ్యాయుని సమావేశాలు ఎక్కడ వద్దాం, ఇక్కడ వద్దాం. సో ఉపాధ్యాయుని సమావేశాలు నెలకి 2 సార్లు జరిగాయి. అమావాస్య, పౌర్ణమి సందర్భంలో నెలకు 2 సార్లు ఉపాధ్యాయుని సమావేశాలు జరిగాయి. ఎప్పుడెప్పుడండి? అమావాస్య రోజు, నెక్స్ట్ పౌర్ణమి రోజు. సో ఇది జాగ్రత్త, ఇది కూడా ఒకటి. నెలకి 2 సార్లు. సో ఉపాధ్యాయుని సమావేశాలు నెలకి 2 సార్లు ఏ కాలంలో జరిగాయి అంటే బౌద్ధుని కాలంలో జరిగాయి. బౌద్ధ విద్యా విధానంలో నెలకి 2 సార్లు జరిగాయి, అమావాస్య, పౌర్ణమి కాలంలో. నెక్స్ట్ ఈ మీకు అర్థమై ఉంటుంది ఈ ఉపాధ్యాయుని యొక్క లక్షణాలు. నెక్స్ట్ అంతా పరిశీలన శక్తి కలిగి ఉండాలి. ఉపాధ్యాయుడు ఎట్లుండాలండి? అంతా పరిశీలన శక్తి కలిగి ఉండాలి, మంచి జ్ఞాపక శక్తి కలిగి ఉండాలి, కష్టపడే మనస్తత్వం కలిగి ఉండాలి, హెల్పింగ్ నేచర్ ఉండాలి, సబ్జెక్ట్ మీద పట్టు ఉండాలి, బోధన వృత్తిలో ప్రావీణ్యం ఉండాలి. ఇవన్నీ మీకు తెలిసినే. నెక్స్ట్ అధ్యయనం సత్యలో అద్భుతమైన జ్ఞానం కలిగి ఉండాలి. అధ్యయనం అంటే ఇదే అనమాట సబ్జెక్టు. ఓకేనా? సత్యలో మంచి పట్టు, అద్భుతమైన జ్ఞానం కలిగి ఉండాలి. సో ఇది అనమాట ఉపాధ్యాయుని గురించి. నెక్స్ట్ పాయింట్, బౌద్ధ కాలంలో పాఠశాలలు. యాక్చువల్గా బౌద్ధ కాలంలో మనకి ఆరామాలు, విహారాలు, మఠాలు ఓకేనా ఉన్న కొంచెం డెవలప్ అవ్వకుండా వచ్చినండి. ఆరామాలు, విహారాలు, మఠాలు, ఆశ్రమ పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు. సో విశ్వవిద్యాలయాలు చాలా ఫేమస్ బౌద్ధ కాలంలో. ప్రపంచంలోని నలుదిక్కుల నుంచి విద్యార్థుల్ని దగ్గర తీసుకొని అందరి ఒక వద్ద సమావేశపరిచి బోధన చేసిన గొప్ప ఘనత మొట్టమొదటిగా బౌద్ధ విద్యా వ్యవస్థకే దక్కిందండి. ఏముంటే చూద్దాం, వినండి జాగ్రత్తగా. ఆరామాలు, నెక్స్ట్ విహారాలు, నెక్స్ట్ ఆశ్రమాలు. ఆశ్రమాలు అనేది వేదకాలం ఉన్నట్టండి, ఇప్పుడు కూడా ఉండేవి. నెక్స్ట్ మఠాలు, ఆశ్రమ పాఠశాలలు అంటారండి దాన్ని, మఠాలు. నెక్స్ట్ ఉన్నత విద్యా కేంద్రాలు. ఇవన్నీ బౌద్ధ కాలం నాటియండి, ఉన్నత విద్యా కేంద్రాలు. నెక్స్ట్ విశ్వవిద్యాలయాలు. ఈ వీటిలో బోధన జరిగేది. ఆరామాలు, విహారాలు, ఆశ్రమాలు, మఠాలు, ఉన్నత విద్యా కేంద్రాలు, విశ్వవిద్యాలయాలు. ఆరామం అంటే ఏంటి? యాక్చువల్లీ ఆరామం అంటే తోట అండి, అదొక ప్లేస్. ఓకేనా? ఆరామం అంటే మనకి ఓకేనా బౌద్ధ సన్యాసులు నివసించే ప్రదేశము అని అర్థం. సన్యాసులు నివసించే ప్రదేశం, బౌద్ధ సన్యాసులు నివసించే ప్రదేశం. ఇది యాక్చువల్గా ఎట్లుంటాయంటే తోటలు, ఉద్యానవనాలు. యాక్చువల్ ఆరామం అంటే అర్థం ఏంటంటే తోట లేదా ఉద్యానవనం. గుర్తుపెట్టుకోండి, ఉద్యానవనం. ఇందులో మనోళ్ళు ఉండే వాళ్ళు భిక్షను అక్కడ స్కూల్ నడిపేవాళ్ళు అనమాట. విహారం, ఇది ఒకటి గుర్తుపెట్టు. విహారం అంటే వీళ్ళు బౌద్ధ సన్యాసుల కోసం కట్టే మఠాలే విహారంగా భావిస్తారన్నమాట. సన్యాసుల కోసం నిర్మించిన మఠాలు లేదా ఆశ్రమాలు. సన్యాసుల కోసం నిర్మించిన మఠాలు లేదా ఆశ్రమాలు. సో ఈ ఆశ్రమాలు అనేది మీకు తెలుసు, వేదకాలంలో నుంచి వస్తాయి. ఆశ్రమ పరిస్థితి, గురువు ఉండేవాడు. నెక్స్ట్ మఠాలంటే గురువు కోసం నిర్మించే ఓకేనా ఉన్నత విద్యా కేంద్రాలు, విశ్వవిద్యాలయాలు. సో విశ్వవిద్యాలయాలు చాలా ఫేమస్ అండి. విశ్వవిద్యాలయాలు బౌద్ధ కాలం చాలా ఫేమస్. నలంద, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మీరు. నలంద, తక్షశిల ఉంటాయి విశ్వవిద్యాలయాలు. జాగ్రత్త చూడండి. నలంద ఫేమస్ అయినా మనం చెప్పుకుంటాం అనమాట. నలంద, తక్షశిల. నెక్స్ట్ వన్ విక్రమశిల. తక్షశిల యూనివర్సిటీ, విక్రమశిల యూనివర్సిటీ. ఓదంతాపురి. ఈ పేరు ఎవరు వినరండి, ఓదంతాపురి. నెక్స్ట్ జగద్గల, ఈ పేరు కూడా ఎవరు వినరు. జగద్గల, నాడియా, మిథుల దరక మహారాజ్ కాలంలో ఉండేది. మిథుల, వల్లభి, ఓదంతాపురి, జగద్గల, నాడియా, మిథుల ఇలాంటి విశ్వవిద్యాలయాలని
మన బౌద్ధ కాలం ఫేమస్. ఒక్కొక్కటి జస్ట్ లైట్ చెప్పుకుంటాం, ఎక్కువ కూడా చెప్పుకోండి. నలంద ఫస్ట్ది, నలంద విశ్వవిద్యాలయం. ఎక్కడండి? నలంద విశ్వవిద్యాలయం. ఇది బీహార్లో ఉంది. బారగావ్ అంటే ప్రజెంట్గా రాజ్గిర్ అంటారు అన్నమాట. బారగావ్ దగ్గరలో ఉంటుంది అన్నమాట. బారగావ్ ఇది బీహార్లో, గుర్తుపెట్టుకోవాలండి. బీహార్లోని బార్గావ్ అంటే ఇది రాజ్గిర్కి దగ్గర. నలంద విశ్వవిద్యాలయం గల రాష్ట్రం అంటాడు బీహార్ అని గుర్తుపెట్టుకోవాలి. దీన్ని ఎవరు స్థాపించాడు? కుమారగుప్తుడు అండి. గుప్తుడు రాజైన కుమారగుప్తుడు స్థాపించాడు. గుప్తుడు సంబంధించిన ఆయన కుమారగుప్తుడు స్థాపిస్తాడు. యాక్చువల్గా నలందలో ఇక్కడ మెయిన్ నలంద ఫేమస్ ఏంటంటే పెద్ద పెద్ద గొప్ప వాళ్ళు ఇచ్చిందండి. ఇయాన్ సాంగ్, ఇట్ సింగ్ నలందాకు వచ్చినాడు. వీళ్ళంతా పాయిమాన్ వీళ్ళంతా నలందాకు వచ్చిన వాళ్ళు అండి. నెక్స్ట్ నలంద యూనివర్సిటీలో 2000 మంది ఉపాధ్యాయులు ఉండేవాళ్ళు. అంత పెద్దది, 2000 మంది ఉపాధ్యాయులు. నెక్స్ట్ టీచర్స్ ఉండేవాళ్ళు. నెక్స్ట్ 8500 మంది స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. అంత పెద్ద యూనివర్సిటీ అనేక మంది విదేశీ విద్యార్థులను ఆకర్షించింది. మన ఆర్థికవేత్త అమర్త్య సేన్ ఉంది కదా, నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్య సేన్ దీనికి నలంద యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా పనిచేసిందండి. అమర్త్య సేన్. ఇందులో మెయిన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉండేది. నలందాలో చేరాలంటే అప్పట్లో ప్రవేశ పరీక్ష ఉండేది. సో ఎంట్రన్స్ ఎగ్జామ్ గ్యారెంటీగా ఉండాలి. ఇప్పుడు ఉంటుంది కదా ఐసెట్, అలాంటిది అనమాట. నలందాలో ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉండేదండి. నలందలో ఏముండేది? ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉండేది. నెక్స్ట్ వన్, రోజుకి 100 ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళట నలందాలో. ఎక్కడో ఒక కమిటీ హాల్ ఉండేది, పెద్ద ఒక హాల్ ఉండేది. హాల్లో ఒక 100 ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళు రోజుకి. అంటే పెద్ద యూనివర్సిటీ అనమాట. రోజుకి 100 ఉపన్యాసాలు జరిగాయి ఈ యూనివర్సిటీలో. రోజుకి 100 ఉపన్యాసాలు జరిగాయి. అయితే ఇందులో ఏ విద్య బోధించాలంటే లౌకిక విద్య, యోగా, న్యాయశాస్త్రం, తర్కశాస్త్రం, తత్వశాస్త్రం, జ్యోతిష్యం, నెక్స్ట్ లాంగ్వేజ్ పాలి, సంస్కృతం, అదే కదా మెయిన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వ్యాకరణం. ఇంతవరకు బోధించాలి. ఏది? లౌకిక విద్య మెయిన్ బోధించాలి. లౌకిక విద్య, నెక్స్ట్ తర్కశాస్త్రం, నెక్స్ట్ తత్వశాస్త్రం, లౌకిక, నెక్స్ట్ యోగా, న్యాయశాస్త్రం, నెక్స్ట్ పాలీ భాష, నెక్స్ట్ సంస్కృత భాష, ఉన్నత సంస్కృత భాష, నెక్స్ట్ వ్యాకరణం. ఈ విధంగా ఇలాంటి మెయిన్ ఉండేవి అనమాట నలందాలో మెయిన్ ఈ బోధించాలి. నెక్స్ట్ యూనివర్సిటీ ఏంటండి? నెక్స్ట్ యూనివర్సిటీ తక్షశిల. ఇది యాక్చువల్గా సింధు నదికి ఒడ్డున ఉంటుందండి. సింధు నదికి ఒడ్డున ఉంటుంది. ప్రస్తుత పాకిస్తాన్లో పంజాబ్ రాష్ట్రం ఉంటుంది. పంజాబ్ రాష్ట్రంలో గాంధర అనే ప్రాంతంలో ఉంటుంది. ప్రస్తుతం ఇది ఎక్కడుందంటే, ప్రస్తుతం పాకిస్తాన్లో పంజాబ్ రాష్ట్రంలో గాంధారా అనే ప్రదేశంలో ఉండేది అన్నమాట. గాంధారా పాకిస్తాన్లో పంజాబ్ రాష్ట్రంలో గాంధారా అనే ప్రదేశంలో ఉండేది. ఎక్కువ తక్షశిల ఇది కూడా చాలా ఫేమస్. చరకుడు గుర్తుందా? కౌటిల్యుడు అంటారు, చరకుడు అంటారు. ఆయన చదువుకుండు. చరకుడు చదువుకుండు. దీనికి 16 సంవత్సరాలు. అయితే ఈ యూనివర్సిటీలో చేరాలంటే మినిమం 16 years ఉండాలట. 16 సంవత్సరాలప్పుడే ప్రవేశానికి అర్హులు. తక్షశిల 16 సంవత్సరాల ప్రవేశానికి అర్హులు. మెయిన్ ఇది తక్షశిల వైద్య విద్యకి ఫేమస్ అండి. వైద్య విద్య, ఆయుర్వేదంకి ఫేమస్. ఎందుకు? చరకుడు చదువుకుండు కదా, గుర్తుంది కదా, చరక సంహిత రాష్ట్రం. నెక్స్ట్ వైద్య విద్య అంటే ఆయుర్వేదంకి చాలా ఫేమస్ అండి తక్షశిల. అడుగుతుడు బౌద్ధ విద్యా కాలంలో ఆయుర్వేదంకు ఫేమస్ అయిన విశ్వవిద్యాలయం ఏదంటాడు? తక్షశిల. అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ న్యాయశాస్త్రం ఇక్కడ
రక్షణ శాస్త్రాలు బాగా డెవలప్ అయినాయి. న్యాయశాస్త్రం సబ్జెక్ట్స్ అన్నమాట. నెక్స్ట్ రక్షణ శాస్త్రం ఇవి బాగా డెవలప్ అయినాయండి. న్యాయశాస్త్రం, రక్షణ శాస్త్రం బాగా డెవలప్ అయినాయి. ఈ తక్షశిలలోని చరకుడే కాదండి, అశోకుడు కూడా, అశోకుడు, పాణిని, అష్టాధ్యాయ రాస్తాడు కదా, పాణి, వీళ్ళందరూ చదువుకున్న వాళ్ళే అండి. అంత ఫేమస్ తక్షశిల. మెయిన్ ఇది వైద్య విద్య ఫేమస్, న్యాయశాస్త్రం, రక్షణ శాస్త్రం అభివృద్ధి చెందింది. ధనుర్విద్య ఇక్కడ ఇది కూడా ఫేమస్ అండి. ధనుర్విద్యకు కూడా ఫేమస్ తక్షశిల. ధనుర్విద్యకు కూడా ఫేమస్ అండి. అయితే ఇక్కడ యువాన్ చాంగ్ ప్రకారం ఈ తక్షశిల యూనివర్సిటీ ఎవరు అంటే కుమారలత అనే ఒక వ్యక్తి కట్టిస్తాడు. రాజు కుమారలత అనే రాజు కట్టిస్తాడని చెప్పి మన యువాన్ చాంగ్ చెప్తున్నాం. కుమారలత తక్షశిల. ఇది తక్షశిల గురించి. నెక్స్ట్ తక్షశిల కంప్లీట్ అయిపోయింది కదా. నెక్స్ట్ విక్రమశిల. విక్రమశిల యూనివర్సిటీ ఇది ఎక్కడ ఉంటుంది ప్రజెంట్గా? ఇది ఎక్కడ ఉంటుంది? బీహార్లో ఉంటుందండి. బీహార్లో భగత్పూర్కి దగ్గరలో ఉంటుంది బీహార్. సో విక్రమశిల ఏ రాష్ట్రంలో ఉంటుంది? బీహార్లో భగత్పూర్కి దగ్గరలో అంతిచక్ అనే ప్రదేశంలో ఉంటుందండి. అంతిచక్ గుర్తుపెట్టుకోండి. అంతిచక్ అనే ప్రదేశంలో ఉంటుంది. అయితే దీన్ని ఎవరు స్థాపిస్తారు? ధర్మపాలుడు అండి. ధర్మపాలుడు. ఈయన పాలవంశపు రాజు అనమాట. ధర్మపాలుడు స్థాపిస్తున్నాడు. ధర్మపాలుడు స్థాపన. ధర్మపాలుడు ఎందుకు కట్టిస్తాడంటే నలంద యూనివర్సిటీ ఉంటుంది కదా, ఈ నలంద యూనివర్సిటీ యొక్క క్వాలిటీ తగ్గుతుందని చెప్పి ఈయన గ్రహించి మన భారతదేశంలో విశ్వవిద్యాలయం యొక్క క్వాలిటీ తగ్గకూడదని చెప్పి విక్రమశీల విశ్వవిద్యాలయం స్థాపిస్తాడు బీహార్లో. నెక్స్ట్ వన్ వల్లభి. చూద్దాం చూడండి. వల్లభి యూనివర్సిటీ. వల్లభి ఇది ఎక్కడ ఉంది? గుజరాత్లో ఉంటుందండి. వల్లభి గుజరాత్. ఇది ఎక్కడ ఉంటుందండి? గుజరాత్లో ఉంటుంది. వల్లభి అనేది గుజరాత్లో ఉంటుంది. భావనగర్లో ఉంటుంది. గుజరాత్ దగ్గరలో భావనగర్. గుజరాత్ రాష్ట్రంలో భావనగర్ అనే ప్రాంతంలో ఉంటుంది వల్లభి. దీన్ని ఎవరు కట్టిస్తారు? మైత్రక రాజు భట్టార్క గుర్తుపెట్టుకోండి. మైత్రక రాజైన భట్టార్క అనే రాజు కట్టేస్తాడు. ఇక్కడ దీనికి మెయిన్ అంటే ఈయనయానం. మన బౌద్ధుల్లో ఈయనయాన మతం ఓకేనా. ఈయనయానం శాఖ ఒకటి ఉంటుందండి. ఈయనయాన శాఖ ఓకేనా. ఏ శాఖ? ఈయనయాన శాఖ. మహాయానం, ఈయనయానం శాఖలు ఉంటాయి బౌద్ధ మతంలో. ఈయనయానం శాఖ కోసం కట్టిస్తాడు. భట్టార్క అనే రాజు కట్టిస్తాడు. అరబ్బులు దీని మీద దండయాత్ర చేసి కొంచెం కూడుస్తున్నాడు. స్వల్పంగా దాడి చెందింది. నెక్స్ట్ వన్ ఓదంతాపురి. ఇది ప్రాచీన బౌద్ధ విశ్వవిద్యాలయం అండి. దీన్ని ఎవరు కట్టిస్తారు? ప్రాచీన బౌద్ధ విశ్వవిద్యాలయం. విహారంగా ఫేమస్ అనమాట. ఇది విహారం అంటారు. ప్రాచీన బౌద్ధ విహారం యాక్చువల్గా ఓదంతాపురి. ఇది బీహార్లో మగధ సామ్రాజ్యంలో ఉండేది. ఎక్కడ ఉండేదండి? బీహార్లో మగధ సామ్రాజ్యంలో ఉండేది. దీన్ని గోపాలుడు కాలచక్రవర్తి అయిన గోపాలుడు స్థాపిస్తుంది. నెక్స్ట్ యూనివర్సిటీ చూద్దాం చూడండి. ఓదంతాపూర్ కంప్లీట్ కదా. నెక్స్ట్ జగద్గల విశ్వవిద్యాలయం. ఇది పశ్చిమ బెంగాల్లో ఉంటుంది. పశ్చిమ బెంగాల్లో యాత్ర అప్పట్లో 24 పరగణాలు ఉండేది. 24 పరగణాల్లో ఉండేది పశ్చిమ బెంగాల్. జగద్గల ఎక్కడ ఉండేది? పశ్చిమ బెంగాల్. దీన్ని రామపాలుడు కట్టించుండు. ఎవరండి? రామపాలుడు. ఈయన కూడా పాలవంశపు రాజు అండి. ఎక్కువగా అప్పట్లో ఈ బౌద్ధకాల పాలవంశపు రాజులు కట్టిస్తారు మ్యాక్సిమం. పాలవంశపు రాజు రామపాలుడు. ఈయన పాలవంశపు రాజు అండి. సో రామపాలుడు కట్టించున్నప్పుడు ఈయన పాలవంశపు రాజు. ప్రస్తుతం ఇది బంగ్లాదేశ్లో ఉత్తర బెంగాల్లో ఉంది. నెక్స్ట్ ఇది మెయిన్ ఫేమస్ ఏంటంటే ఇక్కడ వజ్రాయనం. బౌద్ధ మతం వజ్రాయన శాఖ. ఆ వజ్రాయన శాఖ ఫేమస్ అనమాట. ఇది వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండేవాళ్ళు జగత్కళలో. నెక్స్ట్ మిథిల జనక మహారాజు ఉంటాడు కదా, అప్పటి యూనివర్సిటీ మిథిల. ఇది నేపాల్లో ఉంది. ఒక జనక్పూర్ దగ్గర. జనక్పూర్. న్యాయశాస్త్రం ఎక్కువగా ఫేమస్ ఇక్కడ. న్యాయశాస్త్రం
న్యాయశాస్త్రం ఎక్కువ ఫేమస్ అనమాట మిథిల. జనక మహారాజు పాలనలో ముఖ్య కేంద్రంగా ఉండేది మిథిల. నెక్స్ట్ క్లియర్ ఇంతవరకు యూనివర్సిటీలు సరిపోద్దండి. జస్ట్ ఎక్కడెక్కడ ఉండేది గుర్తుపెట్టుకోండి అంతే, ఎక్కువ కూడా అవసరం లేదండి. ఎక్కడెక్కడ ఉండేది గుర్తుపెట్టుకోండి అంతే. సో పాఠశాల గురించి మెయిన్ యూనివర్సిటీ ఎక్కడెక్కడ ఉందో అడగొచ్చు మేబీ, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రుసుము. బౌద్ధ కాలంలో రుసుము ఉండేదా? రుసుము ఉండేది, అయితే లేని వాళ్ళకి ఉన్నోళ్ళు హెల్ప్ చేసేవాళ్ళు, అదొకటి గుర్తుపెట్టుకోండి. బౌద్ధ కాలం రుసుము ఉండేదంటే ఉండేది. నెక్స్ట్ పాయింట్ పాఠ్య ప్రణాళిక, బోధన అంశాలు. పాఠ్య ప్రణాళిక వీళ్ళది పాఠ్య ప్రణాళికలు విస్తృతంగా ఉండేయండి. పాఠ్య ప్రణాళిక ఎలా ఉండేది? విస్తృతంగా ఉండేది. నెక్స్ట్ నైతిక అంశాలు ప్లస్ బౌద్ధిక అంశాల కలయికతో ఉండేవి. నైతిక అంశాలు బౌద్ధిక అంశాల కలయికతో ఉండేది. నెక్స్ట్ పాఠ్య ప్రణాళిక వెళ్ళి లెర్నింగ్ బై డూయింగ్, ఇది ఒక పాయింట్ మెయిన్ గుర్తుపెట్టుకో. లెర్నింగ్ బై డూయింగ్ అంటే పని చేస్తూ నేర్చుకునేటట్టు విధంగా వీళ్ళు ఒక పాఠ్య ప్రణాళిక తయారు చేసేవాళ్ళు అనమాట. లెర్నింగ్ బై డూయింగ్, పని చేస్తూ నేర్చుకోవడం మెయిన్, ఇది ఇంపార్టెంట్. లెర్నింగ్ బై డూయింగ్, నైతిక అంశాలు బౌద్ధిక అంశాల కలయికతో ఉండేది వీళ్ళ పాఠ్య ప్రణాళిక. విస్తృతంగా అంటే పెద్దగా ఉండేవి. నెక్స్ట్ వీళ్ళు ఒక విశ్వవిద్యాలయం స్థాపించడం దానికి అర్థం అదే కదా, చాలా ప్రీ ప్లాన్గా ఉండేది అనమాట వీళ్ళ విద్యా వ్యవస్థ. నెక్స్ట్ లెర్నింగ్ బై డూయింగ్, ఇది మెయిన్ ఇంపార్టెంట్, పని చేస్తూ నేర్చుకునేటట్టు ఉండేది. సామాజిక స్థితిని ప్రతిబింబించేలా ఉండేది వీళ్ళ పాఠ్య ప్రణాళిక. అయితే అంశాలు, బోధన అంశాలు ఏ ఉండేవి, ఇది మెయిన్ ఇంపార్టెంట్. బోధన అంశాలు అంటే ఫస్ట్ బౌద్ధ సంఘాలు ఉంటాయి కదండి, బౌద్ధ సంఘ చరిత్ర తెలిసి ఉండాలి, ఆ చరిత్ర ఉండేది. బౌద్ధ సంఘం చరిత్ర ఉండేది. నెక్స్ట్ ఫిలాసఫీ ఉండేది. ఏ ఫిలాసఫీ? బౌద్ధ సామాజిక తత్వం. బౌద్ధ సామాజిక తత్వం అంటే ఫిలాసఫీ. నెక్స్ట్ 3Rs. 3Rs మనం చెప్పుకుంటాం కదా, ఇవన్నీ ఉంటాయి కూడా. 3Rs అంటే రీడింగ్, రైటింగ్, నెక్స్ట్ అర్థమెటిక్. రీడింగ్, రైటింగ్, అర్థమెటిక్ అంటే చదవడం, రాయడం, అంకగణితం, గణితం చేయడం అంటే అంకగణితం ఉండేది. నెక్స్ట్ గణితం ఉండేది, గణితం ఉండేది. నెక్స్ట్ ఆయుర్వేదం, ఆయుర్వేదం ఉండేదండి, వైద్య శాస్త్రం అంటారు. ఓకేనా, ఆయుర్వేదం వైద్య శాస్త్రం. ఈ వైద్య శాస్త్రంలో ఫేమస్ ఒక యూనివర్సిటీ అని చెప్పిన, ఏదండి అది? తక్షశిల యూనివర్సిటీ ఫేమస్ వైద్య శాస్త్రాన్ని, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ శరీర ధర్మశాస్త్రం ఉండేది. ఏం చెప్తున్నా చూడండి జాగ్రత్తగా, శరీర ధర్మశాస్త్రం, శరీర ధర్మశాస్త్రం. నెక్స్ట్ వ్యవసాయం, అగ్రికల్చర్ కూడా నేర్పేవాళ్ళండి, వ్యవసాయం ఇంపార్టెంట్ కదా, వ్యవసాయం ఉండేది. నెక్స్ట్ చేతి వృత్తులు, మెయిన్ ఇది బౌద్ధ విద్య ఫేమస్ కావడానికి వాళ్ళు చేతి వృత్తులు నేర్పిండ్రు. చేతి వృత్తులు నేర్పడం వల్ల వాళ్ళలో కాన్ఫిడెంట్ ఏర్పడింది, బ్రతకగలం అని. ఈ విద్య వల్ల బ్రతకగలం కాన్ఫిడెంట్ ఏర్పడదు అనమాట. వేదకాలంలో చేతి వృత్తులు నేర్పలే, జస్ట్ వేదాలు నేర్పారు, వాళ్ళు ఎట్ట బతకాలని నేర్పలే. కానీ ఈ కాలంలో చేతి వృత్తులు ఎక్కువగా నేర్పింది, చేతి వృత్తులు. అంతేగాని బతకడం వస్తేనే కదా మనకి ఏదైనా చేయొచ్చు. చేతి వృత్తులు నేర్పినాడు, వడకడం, నేయడం, ఈ చేతి వృత్తులు, బట్టలు తయారు చేయడం, ఈ విధంగా అనమాట. నెక్స్ట్ వ్యాపార శాస్త్రం నేర్పిండు, వ్యాపార శాస్త్రం ఏంటిదండి, ఏంటిది? వ్యాపార శాస్త్రం. నెక్స్ట్ సైనిక శిక్షణ, రాజు యొక్క కొడుకులకు కానీ కుమారులు లేదా కూతురికి కానీ ఏం నేర్పారు? సైనిక శిక్షణ. రక్షణ, రక్షణ శాస్త్రం అంటే దాని మీనింగ్ రక్షణ శాస్త్రాలు. శిల్పకళ, సంగీతం, నాట్యం, ఈ కామన్గా అందరూ నేర్చుకునేది. వృత్తి విద్య అనేది మెయిన్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. వృత్తి విద్య, చేతి వృత్తులు లేదా వృత్తి విద్యలు నేర్పిండ్రు అనమాట వాళ్ళు, అంటే బతకడం నేర్పిండ్రు. మెయిన్ బౌద్ధ కాలంలో బతకడం నేర్పడం వల్ల వాళ్ళకి కాన్ఫిడెంట్ వచ్చేది, ఈ విద్య మనకు ఉపయోగపడుతుంది బాయ్, అందుకే చదువుకుందాం అని చెప్పి చదువుకునేవాళ్ళు, సంఘంలో చేరేవాళ్ళు. ఖగోళ శాస్త్రం కూడా ఒకటి ఉండేదండి ఇందులో. ఖగోళ శాస్త్రం ఏంటండి? ఖగోళ శాస్త్రం మీరు భౌతికాల శాస్త్రీయ విజ్ఞాన అభివృద్ధి జరిగింది, శాస్త్రీయంగా విజ్ఞానం అభివృద్ధి చెందిందండి, గుర్తుపెట్టుకోండి. సో విజ్ఞానం అభివృద్ధి చెందింది, దీనివల్ల బ్రాహ్మణులు మేలుకున్నారు. అమ్మా ఇది కష్టంరా నాయన, మనము ఇక బౌద్ధకాల విద్య చాలా కష్టం, వీళ్ళు మనల్ని మించిపోతున్నది. బ్రాహ్మణులు చైతన్యం కలిగించే విద్యా విధానం మొట్టమొదటిగా ఏది? బౌద్ధకాల విద్యా విధానం, అది గుర్తుపెట్టుకోవాలి. సో మెయిన్ ఇందులో మనకి గుర్తుపెట్టుకోవాల్సింది లెర్నింగ్ బై డూయింగ్.
బౌద్ధ విద్య అదొకటి గుర్తుపెట్టుకోండి. చేతి వృత్తులు అది ఒకటి గుర్తుపెట్టుకోండి. మిగతా అన్ని కామన్గా ఉంటాయండి. ఈ బౌద్ధ సామాజిక తత్వ ఫిలాసఫీ అది నేర్పేవాళ్ళు, అది కామన్. బౌద్ధ సంఘ చరిత్ర నేర్పేవాళ్ళు, భిక్షువుల చరిత్ర, త్రిపీఠకాలు, నెక్స్ట్ 4 సత్యాలు, అష్టాంగ మార్గం అవి నేర్పేవారు. అంకగణితం, ఆయుర్వేదం, శరీర ధర్మశాస్త్రం, వ్యవసాయం, వ్యాపారం ఇవి రావాలి కదా. సైనిక శిక్షణ, రక్షణ శాస్త్రాలు అంటే ఈ రాజుల యొక్క కుమారులు నేర్పేవాళ్ళు. ఖగోళ శాస్త్రం. ఓకే, ఈ మెయిన్ ఈ టైంలో శాస్త్రీయ అభివృద్ధి ఎక్కువగా జరిగింది. బ్రాహ్మణులు మొట్టమొదటిగా మేల్కొన్నారు, అమ్మ ఇది కష్టం నాయన వీళ్ళు అన్ని నేర్పుతుండని. క్లియర్ కదా. నెక్స్ట్ పాయింట్, బోధనా పద్ధతులు. ఏ బోధనా పద్ధతులు వాడింది? వేదకాలంలో ఏ వాడినారు? ఫస్ట్ మౌఖిక పద్ధతి. సేమ్ పద్ధతి ఇక్కడ కూడా వాడినారు. మౌఖిక పద్ధతి, మౌఖిక పద్ధతి లేదా దాని ఏమంటారు వాచక పద్ధతి లేదా వల్యవేశ పద్ధతి, ఏదైనా ఒకటి బౌద్ధ కాలంలో మెయిన్ వాడింది. నెక్స్ట్ చర్చా పద్ధతి, చర్చించాలి కదా, చర్చా పద్ధతి. ప్రశ్నోత్తర పద్ధతి, డౌట్స్ అడిగేవాళ్ళు కదా, ప్రశ్నోత్తర పద్ధతి. దీన్ని అంటారు క్వశ్చన్ అండ్ ఆన్సరింగ్ మెథడ్. క్వశ్చనింగ్ అండ్ ఆన్సరింగ్ మెథడ్ ప్రశ్నోత్తర పద్ధతి. నెక్స్ట్ తార్కిక పద్ధతి, ఇంకో పద్ధతి వాడేవాళ్ళండి, తార్కిక పద్ధతి, లాజికల్ మెథడ్. ఇంగ్లీష్లో కూడా కొన్ని అడగొచ్చండి. మెయిన్ డైలెక్టిక్ అంటే చర్చా పద్ధతి, ఇది గుర్తుపెట్టుకోండి. డైలెక్టిక్, లాజికల్ మెథడ్, తార్కిక పద్ధతి. నెక్స్ట్ ఆచరణాత్మక పద్ధతి, మెయిన్ లెర్నింగ్ బై డూయింగ్ కదా బౌద్ధ మతం అంటే. ఆచరణాత్మక పద్ధతి, ఆచరణాత్మక పద్ధతి. ఒకటి ప్రాక్టికల్ మెథడ్, ప్రాక్టికల్ మెథడ్, ఆచరణాత్మక పద్ధతి. నెక్స్ట్ వ్రాత పద్ధతి, 3Rs అంతే కదా, వ్రాత పద్ధతి. ఈ విధంగా మనకి పద్ధతులు వాడేది బౌద్ధ విద్యా విధానంలో వాడిన బోధన పద్ధతులు. మౌఖిక పద్ధతి, చర్చా పద్ధతి, ప్రశ్నోత్తర పద్ధతి, తార్కిక పద్ధతి, ఆచరణాత్మక పద్ధతి, వ్రాత పద్ధతి. మనకి మెయిన్ ఆచరణాత్మక పద్ధతి మెయిన్ ఇంపార్టెంట్. వ్రాత పద్ధతి కూడా ఉండేది అనమాట. నెక్స్ట్ టాపిక్, శ్రీ విద్య. యాక్చువల్గా బౌద్ధ కాలంలో స్త్రీలకి విద్య అవకాశం ఉండేదా? ఉండేది, అందుకే ఫేమస్ అయింది. సో బౌద్ధ కాలంలో విద్య స్త్రీలకు అవకాశం ఉండేది కానీ అని ఒకటి ఉందండి. ఏముందో చూద్దాం. కానీ ఇక్కడ బౌద్ధ కాలంలో స్లోగా ఫస్ట్లో విద్య స్త్రీలకు అవకాశం ఇచ్చిండు, అందరూ చదువుకునేవారు. కానీ ఇక్కడ ఏమైందంటే బౌద్ధ కాలంలో స్త్రీకి చదువుకున్నా ఉంటుంది కదా, ఆ చదువుకున్నా ఇంకో చదువుకున్నోనే చేసుకోవాలి అంటే ఉన్న కొద్ది కండిషన్లో మారిపోయింది అది. ఫస్ట్లో యాక్చువల్ ఇప్పుడైనా అంతే కదండి. బీఈడీ చేసిన వాళ్ళు ఏం చేస్తారు, బీఈడీ అమ్మాయిలు బీఈడీ అబ్బాయిని చూసుకుంటారు. అంటే టీచింగ్ ఫీల్డ్ అంటే ఒక వృత్తి ఎన్నుకుంటారు అన్నమాట. ఇప్పుడు టీచర్గా ఉన్నారు, టీచర్ గవర్నమెంట్ జాబ్ రాగానే మ్యాక్సిమం వాళ్ళు ఎవరిని ఎత్తుకుతారు, టీచర్ని ఎత్తుకుతారు అన్నమాట. అప్పట్లో అదే విధంగా జరిగేది అన్నమాట. ఇక్కడ చదువుకున్న అమ్మాయి మీరు చదువురాని అబ్బాయికి వాళ్ళే ఇష్టపడేవాళ్ళు కాదు, ఇంకా చదువుకున్న అబ్బాయినే చూసేవాళ్ళు. ఈ విధంగా చదువుకున్న అబ్బాయిలు దొరికేవాళ్ళు కాదు. సో ఉన్న కొన్ని స్త్రీలకు విద్య వాళ్ళు దొరకరా బాబు, ఈ అమ్మాయిని చదివిస్తే మళ్ళీ చదువుకున్నాడు రావాలి, ఎందుకు నాకు ఈ బాధ అని చెప్పి చదివించేవాళ్ళు కాదు. అంటే ఉన్న కొంచెం దూరం అయిపోయింది పాపం. ఫస్ట్లో బాధ అందరికి ఇచ్చేది శ్రీ విద్య, అందరికి అందరు చదువుకునేవాళ్ళు. కానీ ఈ మ్యారేజ్ వల్ల, ఈ మ్యారేజ్ సిస్టమ్ వల్ల కొంచెం దూరం అయిపోయింది స్త్రీకి అని చెప్పవచ్చు. అంటే చదువుకున్నోళ్ళు చదువుకునే పురుషున్నే కోరుకునేది, ఆ విధంగా చదువుకునే పురుషుడు దొరికేవాళ్ళు కాదు, ప్లస్ కొంచెం ఇబ్బందిగా ఉండేది. సో దానివల్ల ఏంటంటే చదివడం బంద్ చేస్తున్నారు అన్నమాట, స్త్రీకి దూరం అయింది విద్య ఈ స్లోగా. నెక్స్ట్ ఇంకొక వాడు గుర్తుపెట్టుకోవాలండి ఇందులో, విదూషి. విదూషి అంటే బౌద్ధ విద్యా విధానంలో చదువుకున్న స్త్రీని విదూషి అంటారు అంతే. చదువుకున్న స్త్రీని ఏమనేవాళ్ళంటే విదూషి అంటే ఒక విదూషిని ఇంకో చదువుకునే వాడికి ఇచ్చేవాళ్ళు అన్నమాట. అప్పట్లో చదువుకున్న స్త్రీని ఒక వర్డ్ అనేవాళ్ళు, అదేంటంటే విదూషి. సో ఈ విధంగా స్త్రీలకు ఎక్కువగా అప్పట్లో స్త్రీలకు ఏమేమి నేర్పేవాళ్ళు, నూలు తీయడం, వడకడం, చేతి వృత్తులు ఎక్కువ నేర్పేదండి. నెక్స్ట్ లలిత కళలు, శిల్పం, చిత్రకళలు ఇవి ఎక్కువగా స్త్రీలు ఫేమస్ ఉంటారు కదా. ఏది ఇప్పుడు ముగ్గులు గీస్తుంటారు కదా, అక్కడి నుంచి వచ్చింది ఇదంతా. ఇప్పుడు ముగ్గులు గీయడం ఎక్కడి నుంచి వచ్చింది, ఆ కళల నుంచి వచ్చింది అనమాట. సో చదువుకునే స్త్రీ అనమాట విదూషి అంటారు. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అంతే. ఇది ఒక్క వర్డ్ ఇంపార్టెంట్ అండి, విదూషి గుర్తుపెట్టుకోండి.
సో ఇంకో క్వశ్చన్ ఏంటంటే స్త్రీ విద్యకు దూరం కావడానికి కారణం ఏంటంటే మ్యారేజ్ సిస్టమ్ అక్కడ. నెక్స్ట్ బౌద్ధ విద్యా విధానం వల్ల లాభాలు. ఫస్ట్ వన్, అందరికీ విద్య అందుబాటులోకి వచ్చింది కదా, అందరికీ విద్య అందుబాటులోకి వచ్చింది. నెక్స్ట్ బ్రాహ్మణుల ఆధిపత్యం నిరోధించడం జరిగింది, అంతే కదా. బ్రాహ్మణుల ఆధిపత్యం, వేదకాలంలో వాళ్ళకే ఎక్కువ ఆధిపత్యం ఉండేది. బ్రాహ్మణులు ఏది చెప్తే రాజు అది చేశాడు. అరే పలానా యజ్ఞం చేయరా భాయ్ అంటే పలానా యజ్ఞం చేశాడు, కొన్ని కోట్లు తగలబెట్టాడు డబ్బులు. బ్రాహ్మణుల ఆధిపత్యం అట్టుండేది అప్పట్లో. బ్రాహ్మణుల ఆధిపత్యం నిరోధించడం జరిగింది, బ్రాహ్మణుల ఆధిపత్యం నిరోధించడం జరిగింది. నెక్స్ట్ వన్, వృత్తి విద్య. మెయిన్ బౌద్ధ విద్యా విధానంలో ఏంది ఫేమస్, వృత్తి విద్యకు ఎక్కువ ప్రాధాన్యం. వృత్తి విద్యకు ప్రాధాన్యం, మెయిన్ వృత్తి విద్య నేర్పడం వల్ల వాడికి చదువుకోవడం వల్ల నేను బతకగలను అనే నమ్మకం ఏర్పడింది. అందుకే వాడు బౌద్ధ విద్యలో చదువుకు దగ్గర అయినారు అందరూ. నెక్స్ట్ వన్, నైతిక అభివృద్ధిని డెవలప్ చేసిండ్రు. నైతిక అభివృద్ధి, విద్యలో నైతిక అభివృద్ధి యాడ్ చేసిండ్రు. నైతిక అభివృద్ధి అంటే ఎవరితో ఎలా ఉండాలో నైతిక అభివృద్ధి స్టార్ట్ చేసిండ్రు. నెక్స్ట్ వన్, గొప్ప గొప్ప విశ్వవిద్యాలయాలు స్టార్ట్ చేసిండ్రు. గొప్ప గొప్ప విశ్వవిద్యాలయాలు నలంద, విక్రమశీల, తక్షశిల, ఓదంతపురి, నాద్గల, నాడియా. సో గొప్ప గొప్ప విశ్వవిద్యాలయాలు ఉండేవి. ఆ నలందాకైతే ఇంకా చాలా ఫేమస్ అనమాట. ప్రపంచంలో 4 దిక్కుల నుంచి కూడా చదువుకుంటానికి వచ్చారు. అంటే వేరే దేశం వాళ్ళు, చైనా, టిబెట్ అప్పట్లో వచ్చారు. అసలు ఈ బౌద్ధ మతం అనవసరంగా మన ఇండియా నుంచి పోయిందండి. మన ఇండియాలో ఉంటే చాలా ఫేమస్ మార్షల్ ఆర్ట్స్ ఒక్కొక్కడు ఏమో నేర్చుకునే వాళ్ళు, ఓకే, స్త్రీలు కానీ అందరు కానీ. సో బౌద్ధ మతం అనవసరంగా చైనాకు పోయింది అది. సో ఇది మొత్తం బౌద్ధ మత విద్య గురించి. ఒక్కసారి మెయిన్ పాయింట్ జస్ట్ ఒక 2 minutes రివిజన్ చేస్తా, చూద్దాం. చూడండి, మెయిన్ పాయింట్ చెప్తాండి, రివిజన్లో ఎక్కువ చెప్పండి. ఫస్ట్ వన్, ఇది లోపాలు మీకు అందరూ తెలుసు. ఈ కొటేషన్ ఇంపార్టెంట్ అండి. ఓకే, బౌద్ధ విద్యా విధాలు కొటేషన్ ఇంపార్టెంట్. ధర్మ మార్గం మోక్ష మార్గం సాధించుకు అందరికీ విద్యా అవకాశం ఉండాలి, అందరికీ అవకాశం ఉండాలన్నాడు. ఇది మెయిన్ కొటేషన్. శాంతి అహింసలు ధర్మ సమ్మేతమైనప్పుడు జంతు బలితో కూడిన యజ్ఞ యాగాలకు కర్మకాండాలకు చోటు లేదు అని చెప్తాడు కొటేషన్. నెక్స్ట్ అవిద్యని గురించి చెప్తాడు. కోరికలకు కారణం, దుఃఖానికి కారణం కోరికలు, కోరికలకు కారణం అవిద్య. అవిద్య నుండి బయటపడగలిగితే దుఃఖం నుంచి బయటపడగలుగుతాం, కోరికల నుంచి బయటపడగలుగుతాం, మనిషి హ్యాపీగా ఉంటాడు అనేది ఇంకొక కొటేషన్. సో బుద్ధుని యొక్క కొటేషన్. నెక్స్ట్ చూద్దాం, చూడండి. ఇందులో మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏం లేవండి. విద్య లక్ష్యం మెయిన్. ఇక్కడ లక్ష్యం అంటే ఏంది, మోక్ష సాధన, విముక్తులు పొందడం. ఇంకొకటి ఇక్కడ ఈ త్రిపీఠకాలు, 4 సత్యుల అష్టాంగ మార్గాలు, అదొకటి. ఇక్కడ ఇదొక్కటి మెయిన్ గుర్తుపెట్టుకోండి. బౌద్ధ విద్య సిద్ధాంతం ఏదంటే అందరికీ విద్య, అదే కదా మెయిన్. నెక్స్ట్ వన్, లక్షణాలు. విద్యా లక్షణాల్లో విద్యా లక్షణాల్లో శారీరక పరిశుద్ధతకి ఎక్కువ ప్రాధాన్యం, మనోవైజ్ఞానిక పరిశుద్ధతకి ఎక్కువ ప్రాధాన్యం, అది అందరికీ తెలిసిందే. సార్వజనీన ప్రాథమిక విద్యకు ఎక్కువ ప్రాధాన్యం, సమానత్వం, సౌభ్రతత్వం, ఈ 4 ఉంటాయి లక్షణాలు. బోధన భాష, ఇది మెయిన్ ఇంపార్టెంట్. బోధన భాష పాలీలో ఉండేది, కానీ ఉన్నత విద్య సంస్కృతంలోనే ఉండేది, అది జాగ్రత్త. పాలి అంటే అర్థమైంది, అది గుర్తుపెట్టుకోండి. గీత లేదా అద్దు అని అర్థం. అప్పట్లో భాష గీతల రూపంలో ఉండేది, అది ఉన్న కొన్ని బౌద్ధ గ్రంథాలకే పరిమితమైంది. ఇప్పుడు పాలీ భాష లేదు యాక్చువల్గా. పాలీ భాష మనకి బౌద్ధ గ్రంథాలు చదవడం, పాలీ భాష నేర్చుకోవాలి. నెక్స్ట్ వన్, విద్యార్థి పాత్ర. ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ ఏంది, పబ్బజ, ఇది గుర్తుపెట్టుకోవాలి. పబ్బజ అంటే మనోడు ఎంటరింగ్ అయ్యే ఉత్సవం పేరు పబ్బజ. నెక్స్ట్ సమీరులు అంటే పబ్బజ కార్యక్రమం అయిపోయిన తర్వాత పాఠశాలలో ఉండే విద్యార్థులు సమీరులు లేదా సమనీరులు అంటారు. నెక్స్ట్ ఉపసంపద, ఎగ్జిట్. ప్రాథమిక విద్యాభ్యాస ఎగ్జిస్ట్ అంటే కంప్లీట్ అయిన తర్వాత చేసే ఉత్సవం అనొచ్చు, లేదా ఉన్నత విద్యకి ఎంట్రీ అయ్యేటప్పుడు చేసే ఉత్సవం అనొచ్చు. కొన్ని పుస్తకాలు అలా ఉంది, కొన్ని పుస్తకాలు ఇలా ఉంది. సో మీరు మాత్రం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఉన్నత విద్య ప్రారంభంలో చేసే ఉత్సవం లేదా ప్రాథమిక విద్య కంప్లీట్ అయినప్పుడు చేసే ఉత్సవం, ఆ 2 గుర్తుపెట్టుకోవాలి గ్యారెంటీగా. సో ఉపసంపద ఇదొక ఉత్సవం. దీన్నే స్నాతకోత్సవం అని కూడా అంటారండి. ఈ వర్డ్ కూడా ఇవ్వచ్చు బై మిస్టేక్, జాగ్రత్త. నెక్స్ట్ వన్, పబ్బజ అనేది ఏ భాషా పదం, పాలీ భాషా పదం. పబ్బజ అనేది ఏ భాషా పదం అండి, పాలీ భాషా పదం. దానికి అర్థం ముందుకు వెళ్ళడం. ఇందులో ఇదొక్కటి ఇంపార్టెంట్ అండి, వేరే ఏం లేదు. 4 పాయింట్లు, పబ్బజ,
సమీరులు సమనేరులు, ఉపసంపద, పాళీ భాష. 4 గుర్తుపెట్టుకోండి, 4 వర్డ్స్. నెక్స్ట్ వన్ చూడండి. ఇందులో ఉపాధ్యాయుల్లో ఫస్ట్ ఎన్ని స్థాయిలు? 2 స్థాయిలు. ఉపాధ్యాయుడు, ఆచార్యుడు. మినిమం క్వాలిఫికేషన్ ఏంది? 10 సంవత్సరాలు సన్యాసిగా ఉండాలి. ఉపాధ్యాయుడికి బోధన అనుభవం ఉండాలి, 10 సంవత్సరాలు సన్యాసి. అది ఇది ఇద్దరికి కామన్ అండి, మినిమం అర్హతలు. ఓకే. నెక్స్ట్ ఆచార్యుడు అంటే ఎక్కువగా 7 సంవత్సరాలు బోధన అనుభవం ఉండాలి. అంటే మనోడు ప్రైమరీ స్కూల్ 7 సంవత్సరాలు చెప్పి ఉండాలి, అది దాని మీనింగ్. నెక్స్ట్ ఇవన్నీ కామన్. టీచర్కు ఉండే లక్షణాలు. నెలకి 2 సార్లు ఉపాధ్యాయ సమావేశాలు జరిగే విద్యా విధానం ఏది? బౌద్ధ విద్యా విధానం. ఎప్పుడెప్పుడు జరిగితే? అమావాస్య పౌర్ణమి రోజు. అప్పుడు ఉపాధ్యాయులు ఎక్కువగా ఉండేవాళ్ళు. అమావాస్య పౌర్ణమి రోజు ఉపాధ్యాయుల సమావేశాలు జరుగుతాయి. నెలకి 2 సార్లు చేసుకుంటున్నారు. గురువులతో విద్యార్థికి గురువుకి మధ్య సంబంధం ఏంది? తల్లిదండ్రులలాగా చూసుకుంటారు. నెక్స్ట్ వన్ పాఠశాలలు. ఇవన్నీ మీకు గుర్తుపెట్టుకోవాలండి. ఆరామాలు, విహారాలు, ఆశ్రమాలు, ఉన్నత విద్యా కేంద్రం, విశ్వవిద్యాలయం. మనం చెప్పుకునేది విశ్వవిద్యాలయాల గురించి చెప్పుకున్నాం. ఈ స్టేట్లు గుర్తుపెట్టుకోండి చాలు. స్టేట్లు గుర్తుపెట్టుకోండి. నలంద ఎక్కడుంది? బీహార్లో ఉంది. ఎవరు స్థాపించారు? కుమారగుప్తుడు స్థాపించిండు. ఓకే. తక్షశిల ఎక్కడుంది? ప్రస్తుత పాకిస్తాన్లో పంజాబ్ రాష్ట్రంలో గాంధార్ అనే ప్రాంతంలో ఉంది. దీన్ని ఎవరు స్థాపించారు? కుమారలత. ఓకేనా. విక్రమశైలి ఎక్కడుంది? బీహార్లో ఉంది. భగవత్పూర్ దగ్గరలో అంతిచెక్ అనే ప్రదేశంలో ఉంది. దీన్ని ఎవరు స్థాపించారు? ధర్మపాలి స్థాపించారు. ఉన్న ప్రదేశము స్థాపన అది గుర్తుపెట్టుకోండి. వల్లభి గుజరాత్ రాష్ట్రంలో ఉంది, భావనగర్ దగ్గరలో. దీన్ని స్థాపించింది భట్టారక. యాక్చువల్ దీన్ని దేనికోసం స్థాపిస్తాడు? ఈనయానం బౌద్ధ శాఖ డెవలప్మెంట్ కోసం స్థాపిస్తాడు. ఉదంతాపురి ఇది బీహార్లో మగధకు దగ్గరలో ఉంది, గోపాల్ స్థాపించాడు. జగత్ గల ఇది పెద్ద ప్రాచీన విశ్వవిద్యాలయం. మగధ సామ్రాజ్యం ఉంది కదా, ప్రాచీనమే కదా. నెక్స్ట్ వన్ ఓదంతాపురి అయిపోయింది కదా, బీహార్ మగధ. ఈ గోపాల్ స్థాపించాడు. జగద్గల పశ్చిమ బెంగాల్ ఉంది, ప్రజెంట్ బంగ్లాదేశ్లో ఉంటుంది. రామపాలుడు స్థాపించాడు. వజ్రాయన శాఖ కోసం స్థాపిస్తాడు. మిథిల నేపాల్ జనక్పూర్లో ఉంది, న్యాయశాస్త్రానికి ఫేమస్. అయితే ఇది మిథిల అంటే జనక్పూర్. అయితే మనకి ఇక్కడ నేను ఇందులో ఈ అడుగుతుంది ఈనయానానికి ఫేమస్ అయిన విశ్వవిద్యాలయం వల్లభి, న్యాయశాస్త్రానికి మిథిల, వైద్య శాస్త్రానికి తక్షశిల. నెక్స్ట్ పాయింట్ రుసుము ఉండేది. పాఠ్య ప్రణాళికలు అనేసరికి మనకి వృత్తి విద్య ఎక్కువగా ఉండేది. చేతి వృత్తులకి డెవలప్మెంట్కి ఎక్కువ, లెర్నింగ్ బై డూయింగ్కి అవకాశం ఎక్కువ. నెక్స్ట్ వన్ బోధనా పద్ధతులు కామన్గా తార్కిక పద్ధతి ఒకటి, ఆచరణాత్మక పద్ధతి ప్రాక్టికల్ మెథడ్ మెయిన్ వీళ్ళు వాడిను. అందుకే ఇది బౌద్ధ విద్య ఫేమస్ అయింది. నెక్స్ట్ స్త్రీ విద్య ఉండేది, కానీ మ్యారేజ్ అయిన స్త్రీ ఏం చేయాలి? చదువుకున్న స్త్రీ మనం చదువుకున్నోడికి చేసుకోవాలి. దానివల్ల మెయిన్ లోపం, దానివల్ల కొన్ని విద్యకు దూరమైనరు. విదూషి అనే వాడు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ బౌద్ధ విద్యా విధానంలో చదువుకున్న స్త్రీని విదూషి అంటారు. నెక్స్ట్ లాభాలు అనేది అందరికీ చెప్పేసిన. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే జైన విద్యా విధానం. బౌద్ధ విద్యా విధానం ఇంతటితో క్లోజ్ అండి. జైన విద్యా విధానం ఎలా ఉంటుంది అంటే జైనుల కాలంలో సేమ్ మెథడ్, విద్యా లక్షణాలు, నెక్స్ట్ ఉపాధ్యాయుని పాత్ర, విద్యార్థి పాత్ర, ఉపాధ్యాయునికి విద్యార్థికి మధ్య గల సంబంధం, పాఠ్య ప్రణాళికలు, బోధనా పద్ధతులు, స్త్రీ పాత్ర ఏంది, దానివల్ల లాభాలు ఏందో జైన విద్యా విధానం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం.